యా హలో హాయ్ అండి అందరికీ వామ్ వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్. నేను హరీష్ దాసర్లా ఈ కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ముందుగా మీ అందరికీ వామ్ వెల్కమ్ చెప్తున్నానండి. హాయ్ హాయ్ ఎవ్రీవన్. గత కొన్ని వారాలుగా కొన్ని థర్స్డేస్ మనము ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది జరుగుతూ ఉంది. ఇవాళ మనము మన యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుందామండి. ఇన్ డీటెయిల్గా ఎవరికి ఏ ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. ఐ వుడ్ లైక్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏవేవి అయితే ఉన్నాయో అవి నాతో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను ముందుగా. ఎవరెవరు ఎన్ని ఎన్ని విధాలుగా వాడుతున్నారు హీలీ 2 యాప్ కానీ లేకపోతే హీల్ అడ్వైజర్ అనాలిసిస్ కానీ ఒకసారి హ్యాండ్ రైజ్ శ్రీనివాస్ కోట. వావ్ వెల్కమ్ వామ్ వెల్కమ్ సార్. మిమ్మల్ని అన్మ్యూట్ ఆప్షన్ చేశాను శ్రీనివాస్ గారు. ఒకసారి మీరు అన్మ్యూట్ ఆప్షన్ తీసుకొని ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా ప్లీజ్. హలో సార్, కనబడుతుందా సార్? వావ్ సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, ఇది యాక్చువల్గా 1 సెకండ్ సార్. యాక్చువల్ నేను ఒక 1 year బ్యాక్ తీసుకున్నానండి. ఇది అప్పుడు చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వల్ల వచ్చాను. చాలా యాక్చువల్గా అప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి నాకు. ఓకే. అప్పుడు యాక్చువల్గా నేను నడవలేకపోయాను. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు, క్లినిక్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికి నాకు అసలు కాలు కింద పైన 2 బాగా వాసినాయండి. ఇక్కడ ఓకే. మోకాలు స్వెల్లింగ్ వచ్చేది, కింద కింద కూడా అనమాట, పైన కింద. సో ఎక్స్రే తీపిస్తే డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓకే. గ్యాంగ్లియన్ సిస్ట్ వచ్చింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు అనమాట. సో అయితే నేను అప్పటికి ఇంకా హీలీ అప్పటికి తీసుకోలేదు ఇంకా. సో క్లినిక్ వెళ్ళి చెక్ చేపిస్తే అక్కడ కంప్యూటర్ మీద చెక్ చేపిస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఒక కంప్యూటర్ లో వచ్చినాయి అనమాట. అప్పుడు డాక్టర్ గారు అన్ని చెప్పారు. మనం మామూలుగా అయితే బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చెప్పాలి కదా ప్రాబ్లమ్స్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సారే 1 by 1 మొత్తం అన్ని నా బాడీలో ఉన్న పైనుంచి కింద వరకు ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్ని చెప్పారు. సో అప్పుడైతే నాకైతే నేను నడవలేకపోయాను అనమాట యాక్చువల్ గా. అది ఒక మెయిన్ రీజన్. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసేసి యాంగ్జైటీ. నన్ను బాగా ఒక 8 months నన్ను అసలు రియల్ గా చెప్తున్నానండి, అసలు నేను అసలు అబౌట్ టు డై. నా పరిస్థితి అయితే అంత దారుణంగా ఉంది. అప్పుడు ఆ క్లినిక్ వెళ్లే ముందు నేను అయితే అప్పుడు భరత్ అని ఉండేవాళ్ళు సార్ దగ్గర. ఆయన అన్నారు, అప్పుడు అది కొంచెం కాస్ట్లీ కదండి, నేను ఎట్లా నమ్మాలి ఈ ప్రొడక్ట్ ని ఏంటి అంటే, తను అన్నాడు 1 week నేను తీసుకోండి అండి, ట్రై చేయండి, మీకు ఓకే అయితేనే కొనుక్కోండి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పాడు. నేను తీసుకొచ్చి పెట్టానండి. యాంగ్జైటీ ఒక్కసారి పెట్టాను, యాంగ్జైటీ ఎటుపోయిందో, యాంగ్జైటీ అసలు పోయిందండి అసలు మొత్తం. వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ మీ స్పీచ్ బ్రేక్ అవుతుందండి. నెట్వర్క్ కనెక్షన్ ఇష్యూ ఉందా ఏంటో చూసుకోండి కాస్త ప్లీజ్. ఇప్పుడండి నౌ ఇట్స్ ఓకే. యా ప్లీజ్ క్యారీ ఆన్. వినిపించిందండి మొత్తం రిపీట్ యాంగ్జైటీ ఒక్కసారి మీరు పెట్టుకున్నారు యాంగ్జైటీ ప్రోగ్రామ్. నేను ఒకసారి యాంగ్జైటీ ఇక్కడ చెవులకు పెట్టుకున్నానండి. అది ఎటుపోయిందో పోయింది. 8 months చాలా ఇబ్బంది పడ్డానండి 8 months లో. సో మళ్ళీ కాల్కి స్టిక్కర్స్ పెట్టుకున్నాను. ఆ స్టిక్కర్స్ పెట్టుకున్నా కాలు అంతా స్వెల్లింగ్ అంతా లాగేసిందండి. మీరు నమ్మరు, నేను మండేనో ట్యూస్డేనో పెట్టుకున్నాను. నేను సండే 10K రన్నింగ్కి వెళ్ళానండి. 1 hour 15 minutes లో 10K కంప్లీట్ చేశాను. సో నాకు ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ గా పనిచేసిందండి. కాబట్టి ఈ మధ్య మళ్ళీ అది స్వెల్లింగ్ వస్తా ఉంది. సో అదొకటి ఎందుకనేది నాకు తెలియట్లేదు. మళ్ళీ యూజ్ చేస్తున్నా కానీ తగ్గట్లేదు అనమాట. సో అది చూడాలి ఒకసారి. అంటే సార్ని అడిగితే ఇంతకుముందు సార్ అన్నారు, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా ఒక 10 kgs వెయిట్ లాస్ అవ్వాలని చెప్పాను. నేను ఇప్పుడు 82 ఉన్నాను. యాజ్ పర్ మై హైట్ ఐ షుడ్ బి అట్ 67 or 68, బట్ నేను 82 ఉన్నా. అది రెడ్యూస్ అవుతే తగ్గుద్ది అన్నారు, చూడాలి. అది నా 2 అయ్యనే కాదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అన్ని క్యూర్ అయిపోయాయండి. ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి నిజంగా. సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఒకసారి రెగ్యులర్ 6 months ఒకసారి 1 year ఒకసారి అన్నా యూ హ్యావ్ టు గో అండ్ హ్యావ్ ఎ చెకప్ విత్ ద సేమ్ ప్రాసెస్ దేర్. మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఇంకా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకు ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అనే దానికి కూడా మీకు ప్రాపర్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది సార్. అప్పుడు నాకు ఇంకోటి చెప్పలేదు మీకు, నాకు ఇక్కడ ఇంకా బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది, ఇక్కడ వచ్చేది 2 సైడ్లు వచ్చేది అనమాట. నేను ఒక 15 minutes కూడా కూర్చోలేకపోయేవాడిని. ఇలా నేను అనుకున్నాను ఏదో కిడ్నీలో ప్రాబ్లం అనుకున్నాను.
అక్కడ అప్పుడు స్టిక్కర్స్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఓకే. ఈ రెండింటి దగ్గర పెట్టాను ఇక్కడ. అది కూడా తగ్గిపోయిందండి. ఈ మూడు చాలా మిరాకిల్ గా తగ్గిపోయినాయి. సో అది అంతవరకు చెప్పగలను నేను. సో ప్రొడక్ట్ అయితే అవసరం అండి, అది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలంటే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది నా experience. మీరు బ్లూ యాప్ వాడుతున్నారా సార్? నేను బ్లూ యాప్ ఎక్కువ వాడినండి. ఓన్లీ నేను ఎలక్ట్రోడ్స్ ఎక్కువ వాడతాను, ఇంక మిగతా యాప్ లో ఎక్కువ వాడను. వెరీ ఓన్లీ గుడ్. ఎలక్ట్రోడ్స్ అంతే, రోజుకి ఒక 3 వాడతాను ఎలక్ట్రోడ్స్ అంతే. అండ్ వైర్లెస్ ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాను. మా అపార్ట్మెంట్ లో చాలా మందికి నాకు ఈ నొప్పి ఆ నొప్పి అంటారు. నేను ఓన్లీ వైర్లెస్ పెడుతున్నాను వాళ్ళకి. మిరాకిల్ గా అది తగ్గిపోయిందని చెప్తారు. అసలు చాలా హ్యాపీ అయింది, నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్. సూపర్, సూపర్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తోని మా ముందుకు వచ్చి మమ్మల్ని ఇంకా ఎనర్జైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు హీలీ హీరో అప్పల్ స్వామి గారు. సార్, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మన హీలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఒక బ్లూ యాప్ లో చిన్న మెరాకిల్ చెప్పాలనుకుంటున్నాను వేళ. 100% యు ఆర్ వెల్కమ్. బ్లూ యాప్ లో స్టార్ట్ చేసిన తర్వాత మనకి మ్యాగ్ హీలీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సార్. మ్యాగ్ హీలీ ప్రోగ్రామ్స్ లోని మెక్ మేకింగ్ ప్రోగ్రామ్స్ లో హార్మోనైజేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలా వండర్ఫుల్ గా రిలీఫ్ ఇస్తుందండి. అది జస్ట్ ఒక 1 వీక్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎవరికైతే చేస్తున్నానో వాళ్ళకి రిలీఫ్ వెంటనే కనిపిస్తుంది అట, చాలా ఫాస్ట్ గా. మెక్ మేకింగ్ ప్రోగ్రామ్ ఉన్నది అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా అది శ్రీధర్ గారు రీసెర్చ్ చేసి చెప్పారు నాకు. చెప్పడంతో నేను దాన్ని మొన్నటి నుంచి ఆయన చెప్పిన కాడి నుంచి ఆపరేట్ చేస్తాను మా మిస్సెస్ కి, హైదరాబాద్ లో మిస్సెస్ కి. అసలు ఆవిడ చాలా ఏం చేస్తున్నారంటే చాలా రిజల్ట్ వస్తుంది నాకు. మామూలుగా మీరు పెట్టినప్పుడు అయితే అంత నేను హ్యాపీ ఫీల్ అయ్యింది, కానీ ఈవేళ ఇంచుమించుగా నేను ఏం చెప్తున్నా మీరు చెప్తున్నారు కంట్రోల్ అవుతుందని చెప్తుందండి ఆవిడ అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. చాలా గ్రేట్ సార్. అది మిగతా షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈవేళ బయటకు వచ్చినా సరే మీకు మళ్ళీ ఆన్ షాప్ లో నుంచి మీకు నేను కాల్ చేసి హ్యాండ్ రైజ్ చేశాను ఈవేళ. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీ ఒక్కరికే కాదండి, నేను కూడా పర్సనల్గా మా మదర్ పైన నేను యూజ్ చేశాను. ఈ యొక్క సెకండ్ రెసిడెంట్లో మ్యాక్ హీలీ మ్యాక్ మెకిన్ ఆర్గనైజేషన్ 24 ప్రోగ్రామ్స్. అందులో మనకి జాయింట్సా, బ్యాక్ పెయినా, నెక్ పెయినా, కిడ్నీయా, తలమసా, బ్రెయిన్ హార్మోనియా, ఏ డీటాక్సా, లేకపోతే స్కిన్ ఇష్యూసా, సాఫ్ట్ టిష్యూ 1 hour లేకపోతే వీక్ 4 అనేది ఇన్ డీటెయిల్గా ఒక 24 ప్రోగ్రామ్స్లో ఒక 5 ప్రోగ్రామ్స్ మనకి అనాలిసిస్ తీసుకుంటుంది. ఆ అద్భుతమైన ప్రోగ్రామ్స్ మీ యొక్క ఇష్యూ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాక్ట్ ఇష్యూని ఫైండ్ అవుట్ చేస్తుందండి. అదేవిధంగా మీరు 27 మినిట్సా, లేకపోతే వాళ్ళు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటే 54 మినిట్స్ రన్ చేసినట్టయితే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ రిలీఫ్ అండి. మా మదర్కి మోకాలు నొప్పి ఉండి తను మన యొక్క ఏది భద్రాచలము కళ్యాణంకి వెళ్ళాలి అని ప్లాన్ ఉండేనండి. అయితే తను ఈ కాల్ ఇక్కడ తీసి పక్కన పెట్టలేని పరిస్థితి తంది. నాకు జస్ట్ కాల్ చేసి ఇది పరిస్థితి అని చెప్పారు. నేను జస్ట్ 54 మినిట్స్ రన్ చేస్తాను. కాల్ చేసి ఏం మ్యాజిక్ చేస్తావు, అసలు నాకు నొప్పే తెలియట్లేదు, నొప్పే లేదు, ఇంతకుముందు నొప్పికి భరించలేని పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడు అసలు నొప్పే తెలియదు అని చెప్పారండి. దట్ ఈస్ హౌ ద మ్యాజిక్ గోస్ విత్ ది మ్యాగ్ హీలీ ప్రోగ్రామ్స్ అండ్ ద హీలీ ప్రోగ్రామ్స్ ఇన్ డిస్టెన్స్ ఆల్సో. వెరీ గుడ్ సార్ అప్పల్ స్వామి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ విత్ అస్. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు వావ్ సాయి కుమార్ గారు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. సాయి కుమార్ గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. ఓకే. వామ్ వెల్కమ్ అండి. హౌ ఆర్ యు? నమస్తే హరీష్, నమస్తే ఆల్. సో అదే ఇప్పుడు మీరు ఇన్ని పాజిటివ్ థింగ్స్ మాట్లాడుతుంటే ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. నేను కూడా ఐ షుడ్ షేర్ సంథింగ్, టాక్ సంథింగ్, ఆస్క్ సంథింగ్ అని చేశాను. డెఫినెట్గా నేను కూడా ఇప్పుడు ఫ్రీక్వెంట్ కోల్డ్ కావడము దీనికి వాడుతున్నాను. మన అఫ్కోర్స్ పింక్ యాప్ వాడుతున్నాను. పింక్ యాప్లో లంగ్ హార్మోనీ ఇవి డెఫినెట్లీ ఐ సీ సమ్ గుడ్ బెనిఫిట్స్. వేరే మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే కూర్చొని దెర్ ఇస్ అ డాక్టర్ ఇన్ మై హోమ్, ఆ విధంగా వాడడం అనేది ఐ థాట్ ఇస్ వెరీ కన్వీనియంట్, వెరీ యూస్ఫుల్, వెరీ ప్రామిసింగ్ అని చెప్పొచ్చు దీన్ని. సో క్వశ్చన్ దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ మనకి ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది బ్లూ యాప్? ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ థింగ్స్ ఇప్పుడు తీసుకుందాము. అవర్ స్పెషల్ గెస్ట్ ఈస్ దేర్ విత్ us ఫర్ ఇన్ డీటెయిలింగ్ ఆఫ్ సైన్స్ అండ్ డిసీజ్ ఓరియంటెడ్.
ఈ Okay. క్వశ్చన్ మనము డైరెక్ట్ డాక్టర్నే అడుగుదాము. వి విల్ హ్యావ్ Yes. హిస్ టైమ్ టుడే. యా Absolutely. Yeah. ఎనీథింగ్ ఎల్స్, హౌ ఇస్ యువర్ వైఫ్ సార్? ఎలా ఉన్నారు మ్యామ్? ఎలా ఉన్నారు? Krishnaveni is doing good, and she needs little more help regarding her overactive bladder problem. Yeah. But మిగతావన్నీ definitely she is very, very interested. More than me, she is inspired. నాకు మంచి బెనిఫిట్స్ కనిపిస్తుంది. వెన్ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఐ ఫీల్ మచ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఫీల్ బెటర్. అట్లా చెప్పి కొన్ని మెంటల్ ఎనర్జీస్, మెంటల్ ప్రోగ్రామ్స్ అని, మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఒకటి, ఆ తర్వాత మైండ్ బాడీ స్పిరిట్. షీ సేస్ దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ అండ్ Well-being షీ program. ఎంజాయింగ్. Yes, yes. Very nice talking to you, sir. Thank you very much. Thank you, Please thank be you. hold. మీరు ఇక్కడనే జూమ్ లోనే ఉండాలి. ఉండిన తర్వాత మన స్పెషల్ గెస్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ ఆస్క్ యువర్ డైరెక్ట్లీ టు హిమ్. Yeah. నెక్స్ట్ ఇంకెవరైనా మీరు మాట్లాడాలి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎందుకు అంటే ఈ యొక్క ఎస్పెషల్లీ హీలీలో మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నప్పుడే దీని ప్రభావం అందరికీ తెలుస్తుందండి. ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా దీన్ని వాడుకోవచ్చు మనకు అర్థమవుతుంది. ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనము దీని ద్వారా పొందగలము అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ప్లీజ్ హ్యాండ్ రైజ్ యువర్ సెల్ఫ్ ఆర్ మెసేజ్ చాట్ బాక్స్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అన్మ్యూట్ చేయమని. ఎస్ సార్. శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటి సార్? ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ డన్. ఐ థింక్ నో వరీస్. అగైన్ యూ కెన్ పింగ్ మీ ఇన్ చాట్ బాక్స్. ఎవరెవరికైతే ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో ఒకసారి మీరు చాట్ బాక్స్లో టైప్ కూడా చేయొచ్చు. వెనెవర్ అవర్ స్పెషల్ గెస్ట్ ఎంటర్స్ విల్ గో హెడ్. అన్మ్యూట్ మీ ప్లీజ్. ఓకే, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే డన్, యూ గాట్ ఇట్. ఎస్. సార్ ఇది ఇంతకు ముందు సార్ అప్పల స్వామి సార్ చెప్పారు కదా, ఇది మ్యాగీలీ సమ్ ప్రోగ్రామ్స్ రన్ చేశారు బ్లూ యాప్ లో అని చెప్పి. అవునండి సార్ దానికి మ్యాండేటరీగా బ్లూ యాప్ ఉండాలా సార్? అవసరం లేదా దానికి? అంటే సారీ, మ్యాగీలీ ఉండాలా లేకపోతే రన్ చేసుకోవచ్చా? మనకి బ్లూ యాప్ కి సంబంధించినంత వరకు మనకి మెరిడియన్ మోడల్ అని ఒకటి ఉంటుంది. దానికి మాత్రమే మ్యాగీలీ అవసరం అండి. మిగతా ప్రతి ఒక్క ఆరా, రెజనెన్స్, కోచ్, ఎవ్రీథింగ్ మనకి మినిమం రెజనెన్స్ కానీ, రెజనెన్స్ ప్లస్ కానీ, హీలీ ప్రొఫెషనల్ అంటే మన స్మాల్ డివైజే ఉండాలండి. ఓకే, మ్యాగీలీ కంపల్సరీగా ఉండాల్సిన పని లేదు కదండి? మ్యాగీలీ నో నీడ్. ఓకే, సరే, ఓకే, థ్యాంక్ యూ అంతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ మోర్ ఎల్స్ ప్లీజ్ ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయడం కానీ, లేకపోతే మీరు అన్మ్యూట్ ఆప్షన్ నన్ను ఒకసారి అడిగితే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి. హియర్ వీ హ్యావ్ లాట్ మెనీ పీపుల్ ఓవర్ హియర్. హర్ప్రీత్ కౌర్ గారు ఉన్నారు, ఆదిత్య రెడ్డి గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు, ఫాతిమా గారు, గజానంద్ గారు. iPhone 2 అని ఉందండి. iPhone 2 అని పేరు ఐఫోనా లేకపోతే ఐఫోన్ పేరు ఐఫోనా అని తెలియట్లేదు. నో వరీస్. శ్రీహరిరావు గారు ఉన్నారు, కరుణ గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు, మదన్ మోహన్ గారు ఉన్నారు, మహతి గారు ఉన్నారు. వావ్, చాలా మంది ఉన్నారు. ప్లీజ్ సురేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు ఈ బ్లూ యాప్ లో Yes. వచ్చిన ప్రోగ్రామ్స్ ని 27 minutes రన్ చేసుకోమంటున్నారు అదే ఒక్కొక్క ప్రోగ్రామ్ ని? అవునండి, అవును. 27 minutes. ఎస్. ఇప్పుడు మెరిడియన్ 2 వచ్చింది. ఆ మెరిడియన్ 2 లో ఉన్న ప్రోగ్రామ్స్ అని 27 minutes లో వైబ్రేట్ చేయాలి. ఎస్, మెరిడియన్ 2 లో టోటల్ గా మీకు 12 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ 12 ప్రోగ్రామ్స్ లో మీకు ఒక 5 పాపప్ అవుతాయండి. ఆ 5 పాపప్ అయిన దగ్గర అంటే అవి రిక్వైర్మెంట్. ఆ 5 టాప్ 5 అనేవి మీకు ప్రిఫర్డ్ అనమాట. అవి మీకు కింద సెలెక్ట్ డ్యూరేషన్ ఉంటుంది. బై డిఫాల్ట్ 1 minute 23 seconds అని.
అక్కడ మీరు ఉమ్, క్లిక్ చేసి మీరు 27 మినిట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉమ్, సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ స్టార్ట్ నొక్కంగానే మీకు డిస్టెన్స్లో మీ పైన ఎవరైతే పర్టికులర్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వారి పైన ఈ డిస్టెన్స్ సీలింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఉమ్, సీలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ ఇండివిజువల్గా వాళ్ళకై వాళ్ళే చేసుకున్నా లేకపోతే వేరే ఎవరికి చేస్తున్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాల్సిందిగా సిక్ట్ అండి, ఇది సిక్ట్ రూల్. ఏంటి అంటే ఆహా, మనకి ఇది హీలింగ్ ప్రాసెస్లో డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. వై? బికాస్ ఉమ్, మన బాడీలో ఉన్న ఈ సెల్ సిస్టమ్ అంతా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మొత్తము వర్కింగ్ ఉమ్, ద ప్రాసెస్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ ఇన్ ద బాడీ. సో మీరు ఎట్టి పరిస్థితిలో డీహైడ్రేట్ అవ్వకుండా ఏదో ఒక లిక్విడ్స్ అయితే తీసుకుంటూ ఉండి టైం టు టైం ఫుడ్ అయితే తీసుకుంటే ఎక్కువ మోతాదుగా మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అదే విధంగా ఎటువంటి ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయరు. ఎవరైతే అదే ఇప్పుడు తక్కువ వాటర్ తీసుకున్నారు, బటర్ మిల్క్ బాగా తాగలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చి తలనొప్పి రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వాటర్ ఎక్కువ అంటే ఇట్లా 3 గ్లాస్ స్టార్టింగ్ లో, మధ్యలో, లాస్ట్ ఎస్, 3 అంటే గ్లాసులు మీకు తెలుస్తుంది అండి, మీకు తెలుస్తుంది మీ బాడీ హైడ్రేట్ అయ్యిందా డీహైడ్రేట్ అయ్యిందా అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. దట్స్ ద థింగ్, మేజర్ థింగ్ అండి. కాకుండా డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఎంత వాటర్? 3 గ్లాసెస్ మీ బాడీ సరిపోతుందా? మీకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను మినిమం ఒక 2 లీటర్స్ తాగితే నేను హైడ్రేటెడ్గా ఉంటాను. కొంచెం ఏజింగ్ ఫ్యాక్టర్లో ఉన్న వాళ్ళు ఒక 2 లీటర్స్ లేకపోతే 2.5 లీటర్స్, అంటే మీ బాడీ మీ తత్వం మీకు చెప్తుంది. సరే అండి. రెండోది, ఎస్. డిస్టెన్స్ హీలింగ్ లో కూడా 27 మినిట్స్ పెట్టాలి. మనం పర్సనల్ గా చేసుకుంటున్నా కూడా 27 మినిట్స్ టైం. నో, పర్సనల్ హీలీ 2 యాప్ మీరు ఎప్పుడైతే వాడుతూ ఉంటారో అక్కడ బ్లూ ప్రతి యాప్ లో ప్రోగ్రామ్కి డిఫాల్ట్ అది టైమింగ్ ఓకే. అనేది ఉంటుంది. బ్లూ యాప్ లో బ్లూ యాప్లో దేనికైనా 27 మినిట్స్ అండి. కోచ్ కానీ ఆరా కానీ మై ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా 27 మినిట్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే. అంటే డిస్టెన్స్ హీలింగ్ చేసినా మనం పెట్టుకున్న 27 మినిట్స్. అంతే. అన్ని బ్లూ యాప్ కంప్లీట్గా డిస్టెన్సేనండి. బ్లూ యాప్గా మీరు పెట్టుకున్నా వేరే ఎవరికి పెట్టినా అదంతా ఆ ప్రాసెస్ని మొత్తం మనం డిస్టెన్స్ హీలింగ్ అని అంటాము. హీలీ 2 ఓకే. ఓకే. పింక్ యాప్ ఏదైతే ఉందో హీలీ 2 యాప్లో మీరు ఇప్పుడు డివైస్ నేను ఎలా అయితే చొక్కకు పెట్టుకున్నానో అలా పెట్టుకుంటారు. అప్పుడు దాన్ని ఓకే. పర్సనల్ ప్రోగ్రామింగ్ అని అంటాము. అలా పర్సనల్ ఓకే. ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో దాన్ని పర్సనల్ ప్రోగ్రామ్ మైక్రో కరెంట్ అని అంటాము, IMF అని అంటాము. ఇది బ్లూ యాప్ కంప్లీట్గా జరిగే ఈ యొక్క వర్షన్స్లో జరిగే ప్రతి ఒక్క థింగ్ కూడా డిస్టెన్సే అవుతుంది. ఓకే అండి. ఓకే. ఎస్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనతో పాటు సత్య దుర్గా గారు ఉన్నారు. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. వామ్ వెల్కమ్. హలో అండి. గుడ్ ఈవినింగ్. యా మ్యామ్ ప్లీజ్. అదే అండి, నాకు కొంచెం ఐ ప్రాబ్లం ఉంది. నేను ఐ హార్మోని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చాలా వరకు పెయిన్ తగ్గింది, రిలీఫ్ వచ్చింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. 1 వీక్ నుంచి పెట్టుకుంటున్నాను. యాక్చువల్ గా నేను ఎల్వి ప్రసాద్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఐ చెకప్ కి. ఇప్పుడు ఇంకొక 1 మంత్ పెట్టుకొని చూసిన తర్వాత వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాగా చాలా రిలీఫ్ వచ్చింది. తర్వాత డౌట్స్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఒక రోమన్ ఫిగర్స్ ఉన్నాయి ఒక దాంట్లో, పింక్ యాప్ లో. అది ఏ రోమన్ దేనికి ఉపయోగపడుతుందని తెలియటం లేదు. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ ఏదైనా పెడితే. షూర్ తప్పకుండా. అది మనకి క్రానిక్ పెయిన్ పేజ్ అండి. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆహా. క్రానిక్ పెయిన్, రెండోది వచ్చేసి క్రానిక్ బ్యాక్ పెయిన్, తర్వాత వచ్చేసి మనకి టూత్ జా లోకల్ అని ఉంటుంది. 1 అదే మినిట్. సార్, అది గుర్తుపెట్టుకోవడం ఇష్టం కదా, అది పెట్టండి. సారీ, కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. నో వరీస్. నేను మీకు ఒక్కసారి వాట్సాప్ చేస్తాను. ఒక్క పేజ్కి మాత్రమే రోమన్ నెంబర్స్ ఉంటాయి. నో ఓకే వరీస్. సార్. ఓకే నేను మీకు ఇన్ డీటెయిల్ గా ఓకే సార్. పంపిస్తాను. ఓకే. అంటే తెలుసుకుందామని అసలు ఆ పేజ్ లో 100% ఏమున్నాయి అని మీరు అంతే. తెలుసుకోవాలి కూడా. తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఎస్. ఇంకా అండి, ఇంకా తర్వాత ఇంకా అది బ్లూ బ్లూ యాప్ లో పెట్టుకునేవి డైరెక్ట్ గా పెట్టుకునే దానికి సేమ్ రిజల్ట్ ఉంటుంది కదా? ఎస్, 2 డిఫరెంట్ టైప్స్ అండి. అది ఒకసారి మనం డాక్టర్ గారి దగ్గరనే మళ్ళీ ఇంకొకసారి మీరు నేను ఇన్వైట్ చేసినప్పుడు అడగండి. ఇన్ డీటెయిల్ గా డాక్టర్ గారు చెప్తారు. ఇట్ విల్ బి వెరీ ఓకే. ఇంట్రెస్టింగ్ వన్ యాక్చువల్లీ.
ఇంకా ఇంకా ఏమన్నా మీ యొక్క ఒపీనియన్ కానీ మీ యొక్క థింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే యూ క్యాన్. అంటే మా హస్బెండ్ కూడా యూజ్ చేస్తున్నారు, ఆయనకి కూడా బాగుంది. ఆయనకి కొంచెము స్టమక్ ఇష్యూ ఉంది, ఓకే. అంటే ఇట్లా కాన్స్టిపేషన్ టైప్, స్టమక్ పెయిన్ అలా ఉన్నింది. ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి బాగా రిలీఫ్ వచ్చింది, నాకు కూడా బాగా రిలీఫ్ వచ్చింది అయ్యి. ఇంకా ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోమంటారు సార్? 1 మంత్ పెట్టుకోమంటారా? ఎస్, 1 మంత్. ఒకసారి 1 మంత్ మీరు పెట్టుకున్న తర్వాత అగైన్ విల్ గో ఫర్ స్కాన్ చేసి చూసిన తర్వాత చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. వీ కెన్ సీ మ్యామ్. ఓకేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే, యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు ఇవాళ చాలా మంది షేర్ చేసుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అగైన్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్. బిఫోర్ దాట్ నేను ఇవాళ మన యొక్క స్పెషల్ గెస్ట్, మై గురు, మై మెంటర్ డాక్టర్ రవినారాయణ సార్ గారిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ సార్ ఒక బర్త్డే, ఐ వాంట్ టు విష్ హిమ్ హ్యాపీ బర్త్డే, వార్మ్ బర్త్డే సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్. Thank you very much, Harish. Thanks for your wishes. థ్యాంక్ యూ సార్. So, good evening అండి అందరికి. సో ఎవ్రీ సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, ఇవాళ థర్స్డే మన ట్రైనింగ్ సెషన్లో మనం అద్భుతంగా ఈ ఫ్రీక్వెన్సీస్ గురించి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాము. సో రియలీ ఫ్రీక్వెన్సీస్ గోయింగ్ టు రూల్ ఎంటైర్ హెల్త్ ఇండస్ట్రీ అని నేను నమ్ముతున్నాను. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే సెంచరీ అంతా కూడా ఫిజిక్స్ ఇన్వెన్షన్ అండి. సో మనం ఆల్రెడీ కెమిస్ట్రీ ఇన్వెన్షన్స్ మనం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మోడర్న్ మెడిసిన్, భూమిని తోడితే కెమికల్స్ వచ్చాయి, కెమికల్స్ని ప్రాసెస్ చేస్తే కెమిస్ట్రీ వచ్చింది, కెమిస్ట్రీని ప్రాసెస్ చేస్తే ఫార్మా వచ్చింది. ఫార్మా అంటే మన మోడర్న్ మెడిసిన్ అండి. దాన్ని మన హెల్త్ అండ్ వెల్బీయింగ్కి వాడుకుంటున్నాం. ఇదొక కాన్సెప్ట్, మన మోడర్న్ మెడిసిన్, మన కెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ అంతా ప్లాంట్ బేస్డ్, అంటే బాటనీ అండి. మన మోడర్న్ మెడిసిన్ని మనం ఏమంటామంటే ఫార్మాస్యూటికల్ కేటగిరీలో మనం కేటగరైజ్ చేసాం. ఫార్మాస్యూటికల్ అంటారు, ఫార్మసీ నుంచి వచ్చి ఫార్మాస్యూటికల్ మన మోడర్న్ మెడిసిన్స్. వేరాజ్ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యూచర్ న్యూట్రాస్యూటికల్ అండి. ఫార్మాకి నెక్స్ట్ వచ్చింది న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటంటే ఇది ప్లాంట్ నుంచి వచ్చిందండి. భూమిని తోడితే కెమిస్ట్రీ వచ్చింది, కెమికల్స్ వచ్చాయి, కెమికల్ ప్రాసెస్ చేస్తే కెమిస్ట్రీ వచ్చిందని మనం చెప్పుకున్నాం. మరి భూమి పైన ప్లాంట్స్ ఉన్నాయి, మనకు ఈ న్యూట్రాస్యూటికల్ డైటరీ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మీరు వినిండొచ్చండి. విన్న వాళ్ళ గురించి చెప్పాలంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పొచ్చు. బయోమెడిసిన్ అంటారు. బయోమెడిసిన్ అంటే ఆర్గానిక్ మెడిసిన్. సేమ్ టైం డైటరీ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో తయారైన సప్లిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాల్షియం తీసుకుంటే మనకు పల్లీలో కూడా కాల్షియం ఉంది, గోంగూరలో కూడా కాల్షియం ఉంది, ఐరన్ కూడా ఉంది. మరి ఐరన్ క్యాప్సూల్స్ ఉన్నాయి, ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో సింథటిక్ ఫామ్లో మనకు ఫార్మాస్యూటికల్లో ఎలా అయితే డెవలప్ అయిందో ఈ ఆర్గానిక్ ఫార్మేషన్ అంటే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్షన్లో కూడా మనకు ఇవి అందుబాటులోకి వచ్చాయండి. కాల్షియం వచ్చింది, జింక్ వచ్చింది, ఐరన్ వచ్చినాయి. ఇంకా చాలా న్యూట్రాస్యూటికల్ ఇన్వెన్షన్స్ మన ముందుకు రాబోతున్నాయి. ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే బాటనీతో ట్రీట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో అద్భుతం అండి, అది మన టెక్నాలజీ. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న టెక్నాలజీ, మనం వాడుకోబోయే టెక్నాలజీ. దీన్ని మేము ఫిజిక్స్ ఇన్వెన్షన్ అని అనొచ్చండి.
భూమి లోపలికి వెళ్తే కెమిస్ట్రీ వచ్చింది, భూమి పైన మనకు ప్లాంట్స్ బాటనీ వచ్చింది. మరి స్పేస్లో ఏముంది? స్పేస్లో ఏముందండి? ఇట్స్ నాట్ ఎంటీ అండి, ఏదో ఒకటి ఉండాలి. ఆ స్పేస్ అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్, మనము, ఈవెన్ కెమికల్స్, ఏదైనా సరే ఎనర్జీతో నిండి ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీతో మనం ఏం చేసామండి? ట్రైన్స్. సోలార్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ, విండ్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ. అంటే ఎనర్జీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్లో మనం ఆల్రెడీ వాడుతున్నాం. ఇప్పుడు అదే ఎనర్జీని మన వెల్బీయింగ్ గురించి, మన బెటర్మెంట్స్ గురించి, మన హెల్త్ గురించి మార్కస్ షిమికి అనే ఒక ఫిజిసిస్ట్ ఫ్రమ్ జర్మనీ, ఈయన ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ ని మన ముందుకు తీసుకొచ్చారండి. అదే మన హీలీ అనే ఈ డివైస్ అండ్ మ్యాగీలీ అనే ఈ డివైస్ టెక్నాలజీ. సో కెమిస్ట్రీ అంటే క్యాప్సుల్లో, టాబ్లెట్లో, హరకులలో మనం చూసాం. వాటిని అయితే దాన్ని కూడా మనము జెల్స్ రూపంలో చూడొచ్చు, టాబ్లెట్ రూపంలో చూడొచ్చు, ఈవెన్ సిరప్ రూపంలో కూడా మనం ప్లాంట్స్ ని బంధించవచ్చు, వాడుకోవడానికి ప్రాసెస్ చేసుకోవచ్చు. మరి ఫిజిక్స్ ని ఎలా వాడాలి? ఫిజిక్స్ అంటే ఎనర్జీ బేస్ చేసుకునే మెడిసిన్ అండి. మరి ఎనర్జీ మెడిసిన్ ని మనం వాడాలి అన్నప్పుడు మరి ఆ ఎనర్జీస్ని ఎక్కడ స్టోర్ చేయాలి? క్యాప్సూల్లో స్టోర్ చేయలేము, టాబ్లెట్లో స్టోర్ చేయలేము, ఎనర్జీని సిరప్లలో స్టోర్ చేయలేము. అమెరిటా ఆర్ నాట్ అండి? ఎస్. మరి ఆ ఎనర్జీస్ ని స్టోర్ చేసే అవకాశం ఒకటే ఒక ఆప్షన్ ఉందండి మన దగ్గర. ఆ ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఒక హార్డ్వేర్ లో మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాం ఎనర్జీ. అంటే ఒక మెషిన్. ఎగ్జాక్ట్ ఈ ఆలోచన వచ్చిన వ్యక్తి ఆ మార్కెట్ షిమికి అండి. ఎట్లయితే మనము టేబుల్ రికార్డర్లో వాయిస్ అనే మన ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతున్నాము, అట్లానే యూనివర్స్ లో ఉన్న ఎనర్జీస్ ని, మన బాడీలో ఉండే ఎనర్జీస్ ని స్టోర్ చేయగలిగి వాటిని మళ్ళీ మనం వాడుకునే విధంగా డెవలప్ చేయగలిగితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచనకే ఈ అద్భుతమైన ఇన్వెన్షన్ మన హీలీ డివైస్ టెక్నాలజీ. మరి వాయిస్ ని స్టోర్ చేసేటప్పుడు మిగతా ఎనర్జీని ఎట్లా స్టోర్ చేయలేం? మరి అదే ఎనర్జీ అయినప్పుడు ఇది కూడా ఎనర్జీ. అది స్టోర్ చేయగలిగినప్పుడు ఇది కూడా స్టోర్ చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తి మార్కస్ షిమికి. నిరూపించడమే కాదు, ఒక అద్భుతమైన హార్డ్వేర్ ని డెవలప్ చేసి మనకు అందించడం జరిగింది. ఈ హార్డ్వేర్ లో ఏం చేయొచ్చు అంటే సేమ్ టేబుల్ రికార్డర్ ని గుర్తు చేసుకోండి. హీలీ మీకు ఆ పనితనం అర్థం కావాలంటే టేబుల్ రికార్డర్ మీకు తెలిస్తే హీలీ మీకు తెలిసిపోయినట్టేనండి. టేబుల్ రికార్డర్ లో మనం ఏం చేస్తామంటే మనం వాయిస్ ని స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసిన వాయిస్ ని మనము ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎంతమంది అయినా వినొచ్చు. ఒక్క టేబుల్ రికార్డర్ లో స్టోర్ చేసిన ఈ వాయిస్ ని ఎన్ని టేబుల్ రికార్డర్లో కాపీ కూడా చేయొచ్చు. పెన్ డ్రైవ్లలో, సిడీలలో ఆల్రెడీ మనం చేస్తున్నాం. కంటెంట్ ఎనర్జీ. మరి ఆ కంటెంట్ అంటే ఎనర్జీ అనేది అది. మరి ఎనర్జీని అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏందయ్యా అంటే ఒక స్టార్ స్టోర్ చేసుకుంటే ఎంతమంది అయినా వినొచ్చు, ఎంత కాలమైనా వినొచ్చు, ఎన్ని డివైజ్లైనా కాపీ చేయొచ్చు. ఎంత అడ్వాంటేజ్ ఉంది చూడండి ఈ ఎనర్జీ స్టోరేజ్ ప్రాసెస్. అందుంచే ఒక హార్డ్వేర్ డెవలప్ చేసి సేమ్ హార్డ్వేర్లు డూప్లికేట్ చేసి అన్ని హార్డ్వేర్లలో సేమ్ ఎనర్జీస్ ని స్టోర్ చేసి మనమందరం వాడుకునే విధంగా, ఎంతకాలమైనా వాడుకునే విధంగా, ఎంతమంది అయినా ఒకే డివైస్ తో
యూటిలైజ్ పొందే విధంగా. ఎందుకంటే టేప్ రికార్డర్ ఒక్కొక్కరు ఒక్కొక్క టేప్ రికార్డర్ ఉంది కదండి. ఒక టేప్ రికార్డర్లో వచ్చిన వాయిస్ అందరం వింటాం, ఒకరి తర్వాత ఒకరు. ఆ విధంగా ఈ అద్భుతమైన ఇన్వెన్షన్ మన ముందుకి హీలీ రూపంలో రావడం జరిగిందండి. సో ఈ డివైస్ ని మన ఇంట్లో పెట్టుకొని మన ఇంటిల్లి పాది ఈ హార్డ్వేర్ ద్వారా మన బాడీస్ యొక్క ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తాం. సో అలా ఎనర్జీ స్టోర్ చేసే హార్డ్వేర్ ని డెవలప్ చేయడమే ఈ టెక్నాలజీ యొక్క కీ పాయింట్ అండి. ఒక టేబుల్ రికార్డర్ ఎట్లా కనుక్కున్నాడో ఈయన ఈ టైం వేవర్ అనే మిషన్ ని కనుక్కున్నాడు. హీలీ యొక్క మదర్ డివైస్. ఆ కనుక్కున్నాడు కాబట్టి అట్లా అంటే అది డివైస్ ఇన్వెంట్ చేశాడు కాబట్టి ఇవంతా ఈ టెక్నాలజీ అంతా డెవలప్ అయ్యి మన వరకు, మన యూటిలిటీ వరకు హెల్త్ ఇండస్ట్రీలో ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ డివైస్ ద్వారా ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్రీక్వెన్సీస్ ని తల నుంచి పాదం వరకు మన బాడీలో ప్రతి అవయవానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇది కూడా క్లినికల్ గా, మెడికల్ గా నిరూపించబడింది అనండి. ఇంతేం కాదు, కొత్త ఏం కాదు. మీరు కావాలిస్తే గూగుల్లో ఆర్గాన్ ఫ్రీక్వెన్సీస్ అని కొట్టండి. హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ ఫ్రీక్వెన్సీస్ అని కొట్టగానే మీకు చార్ట్ వచ్చేస్తుంది. హార్ట్ ఫ్రీక్వెన్సీ, కిడ్నీ ఫ్రీక్వెన్సీ, ఎలా అయితే మన బీపీ, షుగరు, థైరాయిడ్ మనం కొలుచుకోవడానికి కొన్ని మనం కొలమానం అంటే బీపీ ఎంత ఉండాలంటే 120/80 అని చెప్తాం. సామాన్యుడు ఒక స్టాండర్డైజ్ బీపీ. అంటే అది ఎట్లా తెలిసింది అంటే ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన బీపీని కొలవడం జరిగింది. దాన్ని యావరేజ్ చేశారు. యావరేజ్ చేస్తే యావరేజ్గా ఒక ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్తే ఒక స్టేజ్లో 120/80 అనేది ఒక స్టాండర్డ్ బీపీ కింద మెజర్ అయ్యి, దానికన్నా కొంచెం లో అయితేనేమో లో బీపీ అని, దానికన్నా హై అయితే హై బీపీ అని మనం వాడుకుంటున్నాం. అట్లానే మన బాడీలో ఉండే ప్రతి అవయవాల యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఇక్కడ స్టాండర్డైజ్ చేయడం జరిగిందండి. ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన హార్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, కిడ్నీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, లివర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, అది ఐడియల్ కండిషన్లో ఆ ఫ్రీక్వెన్సీ ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అంటే లో బీపీ అయినా ప్రాబ్లమే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ ఫ్రీక్వెన్సీ గురించి నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లో బీపీ అయినా ప్రాబ్లమే, హై బీపీ అయినా ప్రాబ్లమే. నార్మల్ బీపీకి మనం ఉండాలి. అలాగే విధంగా హార్ట్ హై ఫ్రీక్వెన్సీలకు వెళ్ళినా ప్రాబ్లమే, లో ఫ్రీక్వెన్సీలకు వెళ్ళినా ప్రాబ్లమే. అది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టో ఆ ఫ్రీక్వెన్సీని ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది ఈ హార్డ్వేర్లో. ఆ విధంగా రీసెర్చ్ చేస్తూ మన తల నుంచి పాదం వరకు బాడీలో ఉండే అన్ని అవయవాలు, అన్ని సిస్టమ్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ స్టోర్ చేయడమే కాకుండా యూనివర్స్ లో ఉండే ఫ్రీక్వెన్సీస్ కూడా, ఎనర్జీస్ ని కూడా స్టోర్ చేయడం జరిగిందండి. ఈ డివైస్ చేసే పని స్టోర్ చేయడం, ఎనర్జీని స్టోర్ చేయడం, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం. అంటే టేప్ రికార్డర్ లో మనం వాయిస్ రికార్డ్ చేసుకోవడం, వాయిస్ కావాలన్నప్పుడు వినడం. అదే విధంగా దీంట్లో స్టోర్ చేసిన ఈ ఎనర్జీస్ ని మనం వాడుకునే విధంగా డిజైన్ చేశాం. మన ఉట్టి హ్యూమన్ బీయింగ్ యొక్క ఎనర్జీస్ స్టోర్ చేశారంటే లేదండి. ప్లాంట్ ఎనర్జీస్, యానిమల్ ఎనర్జీస్, ఈవెన్ మన ఇంటి, మన కారు, అంటే ప్రతిదీ ఎనర్జీ కదండి. ఇది ఎనర్జీ కాదని చెప్పడానికి లేదు. యూనివర్స్ లో స్టోర్ చేయడం అంటే జరిగితే అన్ని ఎనర్జీస్ స్టోర్ చేసుకోవచ్చు మన ఓకే హార్డ్వేర్ కెపాసిటీ. ఎన్ని ఎక్కువ ఎనర్జీలు స్టోర్ చేయాలంటే అంత కెపాసిటీ పెంచుకోవాలి, అంతే. ర్యామ్ పెంచుకోవడమే, సైజ్ పెంచడమే, లోపల డివైస్ యొక్క స్టోరేజ్ సైజ్ పెంచడమే.
అంతేగాని స్టోరేజ్కి లిమిట్ లేదండి. ఏదైనా స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే ఏదైనా ఎనర్జీ. ఆ విధంగా ఫస్ట్ బేసిక్గా డివైస్ ఇన్వెంట్ చేసినప్పుడు ఓన్లీ గోల్డ్ సైకిల్లో ఒక 144 ఎనర్జీస్తో స్టార్ట్ అయిందండి ఈ టెక్నాలజీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అరౌండ్ 17-18 years బ్యాక్. అలా 144 ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ స్టోర్ చేసి స్టార్ట్ చేసిన ఈ టెక్నాలజీ క్రమక్రమంగా డెవలప్ అవుతూ మార్కెట్ షమిక గారు ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే 9,40,000 పైన ఎనర్జీస్ ని స్టోర్ చేసి పెట్టారండి. యూనివర్స్ నుంచి మన దగ్గర నుంచి 9 లక్షలు అండి, 9,40,000 అప్రాక్సిమేట్లీ. ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇవి ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. యూనివర్స్ లో ఉన్న ఏ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన హీలీ లోపల ప్లాంట్స్ కి సంబంధించిన ఎనర్జీ కూడా స్టోర్ చేయడం మొదలు పెట్టారండి. లెమన్ గ్రాస్, రోజ్మేరీ, అలానే మనము రెగ్యులర్ గా వాడే మన జింజర్, లెమన్, వాటి ఎనర్జీస్ కూడా అట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో కాకుండా యూనివర్స్ లో ఉండే ఎనర్జీస్ కూడా మనం రోజు వాడుకోవడానికి, మన డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేసుకోవడానికి, మన హెల్త్ కి బెనిఫిట్ పొందే విధంగా వీటిని స్టోర్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా 9,40,000 ఎనర్జీస్ స్టోర్ అయి ఉన్నాయండి యాజ్ ఆన్ టుడే. దాంట్లో మనకు అందుబాటులో ఇప్పుడు ఈ ఈలీ కానీ మ్యాగీలు కానీ రెండు కలిపి సుమారుగా నాకు తెలిసి ఒక 300-350 ఎనర్జిస్ట్ మనకు లాంచ్ చేయడం జరిగింది. ఓ 300+ అనుకుందాం. అంటే ఇంకా మనము హీలీ అనే ఈ డివైజ్, ఈ మ్యాగీలు అనే డివైజ్ టెక్నాలజీ విని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, అట్లా సాధ్యపడుతుంది అని. 300కే ఆశ్చర్యపోతే మరి 9 లక్షల ఫ్రీక్వెన్సీస్ లాంచ్ అవుతే 9 లక్షల ఫ్రీక్వెన్సీస్ మనం వాడే రోజులు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ హీలీ వాడి ఎవరైతే రిజల్ట్ పొందుతున్నారో, ఆల్రెడీ రిజల్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో డిఫరెంట్ హెల్త్ సెక్టర్లలో మీకు అర్థమై ఉండొచ్చు. ప్లస్ ఆల్రెడీ మీరు విట్నెస్ అయ్యి ఉన్నారు రిజల్ట్స్ కి. ఈ ఫ్రీక్వెన్సీస్ వల్ల ముందు ఎలా ఉంది మీ లైఫ్, తర్వాత ఎలా ఉంది. ఫ్రీక్వెన్సీ ఏంది, ఎనర్జీ ఏంటంటే మళ్ళీ వర్డ్ మారిందని అనుకోకండి. ఎనర్జీయే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. ఎనర్జీని స్టోర్ చేయడాన్ని, ఎనర్జీ ట్రాన్స్మిట్ చేయడాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే స్టోర్ చేసిన ఎనర్జీని మనం ట్రాన్స్మిట్ చేసే విధానాన్ని ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేడియో స్టేషన్ లో పాటలు పాడారు, రైట్? అక్కడ పాడిన పాట రేడియో స్టేషన్ లో అక్కడ పాడింది ఒక హార్డ్వేర్ లో స్టోర్ అవుతుందండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్టోర్ అయింది మన టవర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కమ్యూనికేషన్ సిస్టమ్. ఆ డిస్ట్రిబ్యూట్ అయింది అయినా ఈ పాట రేడియోలు రిసీవ్ చేసుకుంటాయి. మన ఇప్పుడు రేడియోలు అంటే లేవు కాబట్టి కార్లలో మనకు అందరు తెలుసు, ప్రతి కార్లో ఇన్బిల్ట్ రేడియో ఉంది. దాంట్లో ఎఫ్ఎం అంటాం, ఏఎం అంటాం. ఎఫ్ఎంలో 98.1, 98.5, 100.1 అని కలుపుతాం. ఏంటి అవి? ఫ్రీక్వెన్సీస్. 98.1 ఫ్రీక్వెన్సీ కలపగానే ఆ మాటలు వినిపిస్తాయి. కొంచెం ఫ్రీక్వెన్సీ అటు ఇటు అయింది అనుకోండి, మాటలు వినిపించడం ఆగిపోవడము, ఇంటరప్షన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ కారు ఒక నాట్ రీచబుల్ ఏరియాలోకి వెళ్ళినా కూడా మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తేనే మనం ఆ మాట వినగలుగుతాం. కొంచెం అటు ఇటు అయినా కూడా ఫ్రీక్వెన్సీ వినలేకపోతున్నాం, అంటే ఆ ఎనర్జీని మనం క్యాచ్ చేయలేకపోతున్నాం.
ఆ రేడియో స్టేషన్ నుంచి మన రేడియో వరకు వచ్చే విధానాన్ని ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకొని మళ్ళీ ఎనర్జీగా మనం వింటాం. ఆమె పాడింది ఫస్ట్ ఎనర్జీ ఉంటుంది, వాయిస్ ఎనర్జీ, ఒక హార్డ్వేర్ లోకి వెళ్ళింది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇదే టైం వేవర్, ఇదే మన హీలీ పని విధానం. అందరికి మీకు ఈజీగా అర్థం కావడానికి నేను సింప్లిఫై చేస్తున్నాను. అట్లా ఎట్లా సాధ్యపడింది అనేది. ఇదేం గొప్ప విషయం కాదు, ఆల్రెడీ మనం వాడుకుంటున్నాం ఒక రకమైన టెక్నాలజీలో, ఇంకో రకమైన టెక్నాలజీకి సేమ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం అంతే. అది పాటలు వినడానికి, సినిమాలు చూడడానికి వాడుకున్నది. ఇప్పుడు మనం దేనికి వాడుతున్నాం అంటే మన ఆరోగ్యానికి వాడుకుంటున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రేడియో స్టేషన్ లో పాడిన పాట ఫస్ట్ వాయిస్ ఎనర్జీ, అది ఒక హార్డ్వేర్ లోకి వెళ్ళిపోయింది, మైక్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ డివైస్ లో స్టోర్ అయింది ఒక హార్డ్వేర్ లో. మళ్ళీ ఆ స్టోర్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే టవర్కి వెళ్ళింది. టవర్ ఏం చేసింది? ట్రాన్స్మిట్ చేసింది. అంటే ఏం చేసింది? ఈ ఎనర్జీని ఫ్రీక్వెన్సీ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేసింది. డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ ఫ్రీక్వెన్సీని ఏం చేశాయి? మన దగ్గర ఉన్న ఇంకో యాంటీనా ఉన్న రేడియో ఉంది మన టీవీ, మన ప్రతి కార్లో దానికి ఒక యాంటీనా ఉంది. అది అక్కడి నుంచి సిగ్నల్స్ సెండ్ చేస్తే త్రూ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ రిసీవర్ ఏం చేసిందంటే ఆ సిగ్నల్ క్యాచ్ చేసింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్కి అర్థం చేసుకోవాలండి. 98.1 ఛానల్ పెడితే 98.1లోదే వస్తుంది కంటెంట్, పక్క కంటెంట్ మనకు వినిపించదు, కనిపించదు. ఈవెన్ రేడియో టీవీలో కూడా అంతే. మీరు ఏ న్యూస్ ఛానల్ పెట్టుకుంటే ఆ న్యూస్ ఛానల్ కనిపిస్తుంది, పక్క ఛానల్ ఉండదు. కానీ అన్ని సిగ్నల్స్ అక్కడ రిసీవ్ అయి ఉంటాయండి. కానీ మీరు దేన్ని కనెక్ట్ చేసుకుంటారో అది మాత్రమే మీరు చూడగలుగుతారు. అదేవిధంగా మన బాడీలో మీరు హార్ట్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇది హార్ట్ పైనే పనిచేస్తుంది, హార్ట్ సెల్స్ పైనే వైబ్రేట్ చేసి హార్ట్ సెల్స్ ని మీదనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పక్క సెల్స్ ని అది యాక్టివేట్ చేయదు, నైదర్ పని చేయదు. లివర్ ఫ్రీక్వెన్సీ, లివర్ ఎనర్జీ పెట్టుకున్నారు, లివర్ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే లివర్ మీదనే పనిచేస్తుందండి, లంగ్ మీద పనిచేయదు. అట్లా ఈ ఫ్రీక్వెన్సీస్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏదంటే మనం కావలసిన అవయవానికి కావాల్సిన టాస్క్ ని మనం అచీవ్ చేసుకోవచ్చు, పక్క టాస్క్ ని డిస్టర్బ్ చేయకుండా. మరి దీంట్లో ఏమైనా కరెంట్ పాస్ అవుతుందా? ఇది చాలా మందికి ఉంటే కరెంట్ కామన్ డౌట్ అండి. కరెంట్ అనే వర్డ్ వాడతారు. లేదా రేడియేషన్ ఏమైనా పాస్ అవుతుందా అనే వర్డ్ వాడతాం మనం. కొంచెం టెక్నికల్ తెలిసిన వాళ్ళేమో కరెంట్ అంటారు, టెక్నికల్ గా తెలియని వాళ్ళేమో కరెంట్ అంటారు. మరి కొంచెం మోడర్న్ వాళ్ళు రేడియేషన్ ఏమైనా వస్తుందా, అసలు ఈ డివైస్ నుంచి ఏమొస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను చెప్పింది ఏనండి, ఏవైతే రీసెర్చ్ చేసి మన బాడీ యొక్క అవయవాల యొక్క ఫ్రీక్వెన్సీస్ కానీ నేచర్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ ని స్టోర్ చేసి ఒక టైం వేవర్ అనే ఒక మెదర్ డివైస్ లో స్టోర్ చేసి పెడితే, ఆ మదర్ డివైస్ నుంచి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా మన ఈ బేబీ డివైస్ హీలీకి రిసీవ్ అయ్యి, ఆ హీలీ డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మన బాడీలో రన్ చేయడం వల్ల ఆ అవయవం యొక్క ఇంబ్యాలెన్సెస్, అది హై ఫ్రీక్వెన్సీ ఉన్నా లో ఫ్రీక్వెన్సీ ఉన్నా ఆ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేయడం వల్ల బ్యాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఎనర్జీ మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఎనర్జీగా మారుతుందని చెప్పాను కదండి. ఎనర్జీగా మారి మన బాడీ యొక్క సెల్స్ ని నార్మల్ సెల్స్ కింద మారుస్తుంది. ఆ అబ్నార్మాలిటీని నార్మాలిటీ కింద తీసుకురావడం దీని పని. అయితే మరి ఈ ఫ్రీక్వెన్సీస్ ఎంతకాలం వాడితే మనకి రిజల్ట్స్ ఉంటాయి? ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్. మన పూర్వీకులు, ఇది క్లినికల్ గా మేము ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి, మన పూర్వీకులు ఒక మాట అనేవాళ్ళండి. నిజంగా మన పూర్వీకులు ఎంత అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అందించారంటే, ప్రతి దాంట్లో సైన్స్ ఉందండి. అది మనం ఫాలో కాక, అర్థం కాక మనం సఫర్ అవుతున్నాం. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, 3 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు అన్నవాడు మనం విన్నారండి? ఆల్మోస్ట్ అందరు ఇండొచ్చు. కొంచెము మన తెలియని వాళ్ళు ఉంటే మన పూర్వీకులు కొంచెం మన తాతయ్యలను అమ్మమ్మలను అడిగితే చెప్తారు, 3 నెలలు సావాసం చేస్తే, సావాసం అంటే ఫ్రెండ్షిప్ అండి,
చెప్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అని అన్నారు. వాళ్ళు వీళ్ళు అవుతారంటే వాళ్ళ అలవాట్లు వీళ్ళకు, వీళ్ళ అలవాటు అంటే సింక్ అవుతారండి ఒకరికొకరు. అలానే నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్. మీరు రోజు సాయంత్రం 4 గంటలకు టీ తాగడం మొదలుపెట్టండి. అట్లా ఒక 3 నెలలు చేయమని చెప్పాను. 3 నెలల తర్వాత ఏమవుతుందయ్యా అంటే లైఫ్ టైం మీరు టీ తాగాల్సింది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోయింది. అంటే 3 నెలలు మీరు టీతో సావాసం చేస్తే టీ మీ ఓన్ అయిపోయింది. మీరు టీ ఓన్ అయిపోయారు. ఇంకా మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇక ఒకరినొకరు వదిలి ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా స్టోర్ అయిపోతుంది. ఇది తెలియని ఎగ్జాంపుల్ ఇంకోటి. ఈ 2 ఎగ్జాంపుల్ మనకు క్లారిటీగా అర్థం కావాలి. నేను ప్రస్తుతం నేను చెప్తుంటాను, అయినా కూడా దీన్ని నేను విమర్శించి చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ 5 o'clock మనం అలారం పెట్టుకొని లేచామండి రోజు, రైట్? రోజు 5 o'clock అలారం పెట్టి లేచి ఒక 3 నెలలు కంటిన్యూగా లేవండి. 3 నెలల తర్వాత మీరు అలారం ఆఫ్ అయ్యండి. అయినా మీరు 9 గంటలకు పడుకున్నా, రాత్రి 10 గంటలకు పడుకున్నా, 1 గంటకు పడుకున్నా, లాస్ట్కి 4:30కు పడుకున్నా 5 గంటలకు లేవాల్సిందేనండి. మిమ్మల్ని కరెక్ట్గా 5 గంటలకు లేపేస్తుంది మీ బ్రెయిన్. సో మనం ఏదైతే కంటిన్యూగా 3 months చేశామో అది మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. అయితే బాడీకి ఇది మంచి ఇది చెడు అని తెలియదండి. మీరు ఏదైనా అడాప్ట్ చేయించవచ్చు. రోజు 3 నెలలు పూజకి వెళ్ళండి, పూజ అలవాటు అయిపోతుంది. రోజు వైన్ షాప్కి వెళ్ళండి, వైన్ షాప్ అలవాటు అయిపోతుంది. దాని తెలియదు వైన్ షాప్ పోవాలా, పూజ గుడికి వెళ్ళాలో. మీరు ఏది కంటిన్యూగా 3 months చేయిస్తే అది కంటిన్యూ చేయడం దాని తెలుసు అంతే. మరి ఏది చేయడం వల్ల మనం మంచిది, ఏది చేయడం వల్ల మనకు చెడు అనేది మన బాడీకి తెలియదండి. అది మన చాయిస్. మనం నెగిటివ్ కూడా అలవాటు చేయొచ్చు, పాజిటివ్ కూడా అలవాటు చేయొచ్చు. అట్లానే కంటిన్యూగా 3 months మన హీలీని వాడుకుంటే, ఇప్పటివరకు అయితే మనము ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీళ్ళు వాళ్ళు అవుతారన్నారు కదా, అట్లానే మన హీలీ కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పంపించి, హెల్తీ ఇన్ఫర్మేషన్ ని మన సెల్స్ కి పంపించి ఆ హెల్తీ నుంచి హెల్తీకి మారుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే హై బీపీ ఉన్న నార్మల్ బీపీకి తీసుకొస్తుంది, లో బీపీ ఉన్న నార్మల్ బీపీకి తీసుకొస్తుంది. ఇది మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ గురించి. హై అయినా ప్రాబ్లమే, లో అయినా ప్రాబ్లం కదండి. కాబట్టి సమం చేస్తుంది. ఆ సమం చేసే ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఒక 3 నెలల పాటు హీలీ నుంచి కంటిన్యూగా మన బాడీకి పంపిస్తున్నాం, అలవాటు చేస్తున్నాం. చెడిపోయిన ఇన్ఫర్మేషన్ నుంచి మంచిగా అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. ఆ ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో సెల్స్ ఆరోగ్యమైన సెల్స్ కింద మారడం, తద్వారా మనం ఆరోగ్యంగా మారడం. ఫైనల్గా మన హీలీ చేసే ముఖ్యమైన పని ఏంటంటే మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం వల్ల మన బాడీ పాడైందో ఆ ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ హెల్తీ ఇన్ఫర్మేషన్ మార్చడమే హీలీ యొక్క పని. నేను చెప్పినట్టు టీ అలారమే కాదండి, ప్రతిదీ మన బాడీకి అలవాటైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోగాలు కూడా కంటిన్యూగా ఒక 3 నెలలు మనకి ఏదైనా రోగం కంటిన్యూ అయింది అనుకోండి, ఇంకా అది ఎప్పటికీ రోగం కంటిన్యూ అవుతుందండి. అట్లానే కంటిన్యూగా మనం ఏది షుగర్ కంటిన్యూ చేస్తే షుగర్ అలవాటు అయిపోతుంది, బీపీ కంటిన్యూ చేస్తే బీపీ అలవాటు అయిపోతుంది, థైరాయిడ్ కంటిన్యూ చేస్తే థైరాయిడ్ అలవాటు అయిపోతుంది. ఆ విధంగా మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకోవడం మన బాడీ తత్వం. క్లియర్ అండి అందరికి? రైట్. ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తాము మన బాడీకి అనేది ఇక్కడ మెయిన్ టాస్క్. హెల్తీ ఇన్ఫర్మేషనా, ఇన్హెల్తీ ఇన్ఫర్మేషనా? హెల్తీ ఇన్ఫర్మేషనా, ఇన్హెల్తీ ఇన్ఫర్మేషనా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ హెల్తీ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నామంటే హీలీ ద్వారా జర్మన్ నుంచి వచ్చిన ఈ హెల్తీ స్టోర్ అయిన హెల్తీ ఇన్ఫర్మేషన్స్ ని
మన బాడీకి కంటిన్యూగా కమ్యూనికేట్ చేయడం వల్ల ఆ అనారోగ్యానికి గురైన సెల్స్ ఆరోగ్యానికి మారి, ఎగ్జాంపుల్ మళ్ళీ అనారోగ్యమైన సెల్స్ అంటే ఆరోగ్యమైన సెల్స్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ ఎగ్జాంపుల్, టీ అలవాటు చేసాం, ఇప్పుడు టీ మానేసే ప్రోగ్రామ్ మనం సప్లై చేస్తాం. షుగర్ అలవాటు అయిపోయింది, షుగర్ నార్మల్ అయ్యే ప్రోగ్రామ్ పంపిస్తాం. థైరాయిడ్ అలవాటు అయిపోయింది, థైరాయిడ్ నార్మల్ అయ్యే ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. ఫైనల్ గా సైన్స్ ఈ ఫిజిక్స్ ఇన్వెన్షన్ లో లాస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. మనం ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని మన బాడీ సెల్స్ అడాప్ట్ చేసుకొని దానికి అనుగుణంగా అవి మెయింటైన్ అవ్వడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటాం. కొన్ని ఇన్ఫర్మేషన్స్ కొంతకాలం వాడితే పర్మనెంట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. కొన్ని ఇన్ఫర్మేషన్స్ కంటిన్యూగా మనం ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడూ మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే డిఫరెన్స్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ ని మార్చను, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేసుకుంటాను అంటే లైఫ్ టైం ఇన్ఫర్మేషన్ మార్చాల్సి వస్తుంది, వాడాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ మానుకుంటానండి అంటే లైఫ్ టైం అదే ఇన్ఫర్మేషన్ వాడాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకా డీప్ వెళ్తున్నామండి మనం ఇవాళ. అద్భుతాన్ని మీకు అంటే ఇంకా చెప్పాలంటే హీలింగ్ మొత్తం ఓపెన్ చేశానండి నేను. ఒక వ్యక్తి డ్రింక్ చేస్తూ లివర్ పాడు చేసుకున్నాడు, రెగ్యులర్ డ్రింక్ చేస్తున్నాడు, లివర్ పాడైంది. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క లివర్ బాగవ్వాలి అంటే ఏం చేయాలి? డ్రింక్ మానిపియాలి, లివర్ ని రికవర్ చేయాలి. రైట్ ఆర్ నాట్? ఎస్. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయన డ్రింక్ మానట్లేదండి, కానీ హీలీ మాత్రం రెగ్యులర్గా వాడుతున్నాడండి. లివర్కి హీలీ రెగ్యులర్గా వాడుతున్నాడు, డ్రింక్ మాత్రం మానట్లేదు. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, హీలీ ఎంతకాలం వాడాలి లివర్కి? లైఫ్ టైం అని చెప్తా. లివర్ ప్రోగ్రామ్ లైఫ్ టైం వాడాలి. ఎందుకు? నువ్వు తాగుతా ఉన్నావు, ఇది రికవర్ చేస్తా ఉంది. నువ్వు ఇన్ఫర్మేషన్ డ్యామేజ్ చేస్తున్నావు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇది మారుస్తావు, మళ్ళీ మనం డ్యామేజ్ చేస్తాం, అది మళ్ళీ మారుస్తున్నాం. మరి లివర్ పర్మనెంట్ గా రికవర్ కావాలంటే ఏం చేయాలండి? అందుకే నేను చాలా మంది అడుగుతారు నన్ను, హీలీ ఎంత కాలం వాడాలండి? అది హీలీ మీద డిపెండ్ అయ్యి లేదండి, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంది. హీలీ ఎంతకాలం వాడాలి అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను, ఆయన లివర్ బాగా అయ్యేంత వరకు. మరి లివర్ బాగా అవ్వాలంటే ఆయన ఏం చేయాలి? డ్రింక్ మానేయాలి. నేను డ్రింక్ మానను, కంటిన్యూగా హీలియే వాడుకుంటాను అంటే లైఫ్ టైం హీలీ వాడాలి. లేదు నేను డ్రింక్ ఆపేస్తానంటే లివర్ బాగా అయ్యేంత వరకు వాడి లివర్ ప్రోగ్రామ్ మానేస్తే సరిపోతుందండి. అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇది దీనికి ఉన్న లిమిటేషన్ అండి. ఈ టెక్నాలజీకి ఉన్న సైన్స్, ఈ టెక్నాలజీ యొక్క ఇన్వెన్షన్ నిజంగా అద్భుతం అండి. హీలీ మన లైఫ్ లోకి రావడమే నేను ఒకటే చెప్పగలుగుతానండి, అంటే నా పర్సెప్షన్, రేపొద్దు మీ పర్సెప్షన్ కూడా అవ్వచ్చేమో. హీలీ మన లైఫ్ లోకి రావడం మన పూర్వజన్మ సుకృతం అంటాను నేను. అంటే పూర్వజన్మ అంటే ఇది మైథాలజీలో మనం ఏమంటాం, ఎంతో పుణ్యం చేసుకుంటే మనకు వచ్చింది అని అంట. ఎందుకంటే ఎవరికి లేని అవకాశం మనకు వచ్చింది. ఆ రేంజ్కి వెళ్ళి, ఆ లెవెల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఎంతమందికి ఉంది? ఎంతమంది రికవర్ అయ్యారు? చూడండి, ఆలోచించండి. సో హీలీ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డివైస్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ అ డివైన్. ఇట్ ఈస్ అ డివైన్ పవర్ ఫ్రమ్ ద నేచర్ గివెన్ బై ద వన్ థాట్. ఒక థాట్, ఒక మనిషికి వచ్చిన ఒక ఆలోచన రొటీన్ గా ఆలోచించకుండా డిఫరెంట్ గా ఆలోచించిన వ్యక్తి ఈయన మార్కెట్ షిమికి. ఎప్పుడుకైనా ఆలోచించండి,
ఎవరు ఏది ఇన్వెంట్ చేసినా వాళ్ళ బ్రెయిన్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. అప్పుడే మనకి ఇన్వెన్షన్స్ మన లైఫ్ లోకి వస్తాయి. టెస్లా, ఇప్పుడు టెస్లా కారు లాంచ్ అయిందని వింటున్నాం. అసలు టెస్లా ఎవరో మీకు తెలుసా అండి? ఆయన ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి, ఫిజిసిస్ట్, యూరోపియన్ దేశస్తుడు. 18th సెంచరీలో ఆయన స్టోరీ ఒక 1 minute చెప్తాను ఇక్కడ కనెక్టింగ్ గా. ఆయన ఒకసారి టెర్రస్ మీద పడుకొని ఉన్నాడండి, బిల్డింగ్ పైన. ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపు టక్కున మెరిచి, ఆ మెరుపు వచ్చింది. ఆ తర్వాత చూస్తే చెట్టు కాలిపోయింది. అక్కడ చెట్టు మీద మంట వచ్చి ఆ మంటతో చెట్టు అంతా కాలిపోవడం చూశాడు. ఆహా, పైన ఉన్న ఎనర్జీ, ఎలక్ట్రిక్ సిటీ, ఇది మబ్బులు తగలడం వల్ల వచ్చిన ఎలక్ట్రిసిటీ, లైటనింగ్ అనేది ఒక ఎలక్ట్రిసిటీ అయితే, ఆ ఎలక్ట్రిసిటీ అనేది భూమి మీదకి వచ్చి ఈ చెట్టును కాల్చింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వైర్ లేదు. అంటే ఎలక్ట్రిసిటీ వైర్ ద్వారానే కాదు, వైర్లెస్ గా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అది చూసి మనకి ఎప్పుడైనా వచ్చిందో ఈ ఆలోచన? ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు కూడా చాలా మంది అంటారు వైర్ లేకుండా అట్లా ఎట్లా పని అవుతుందండి అని. మరి ఇప్పుడు కార్లు రేపు రాబోయే రోజుల్లో డ్రైవర్ లేకుండా ఎట్లా నడుస్తాయి? ఇంకా చూడబోతున్నాం మనం. శాటిలైట్ ఫోన్లు, మరి వైర్లు లేవు. ఇప్పుడు మొబైల్ ఫోన్కి ఎక్కడ వైర్లు ఉన్నాయండి? టవర్లను ఉన్నాయి ఇంకా మొబైల్ ఫోన్ కి. శాటిలైట్ ఫోన్స్ కి అవి కూడా ఉండవండి, పైన శాటిలైట్ ఉంటుంది, అక్కడితో లింక్ అయ్యి ఉంటాయి. సో ప్రతి ఇన్వెన్షన్ కి ఒక బేస్ అనేది ఉంటుందండి. ఒక ఆయన కరెంట్ అంటే లైటనింగ్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వితౌట్ వైర్ కాబట్టి, కరెంట్ కూడా వైర్ లేకుండా కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు అనే నిర్ధారించుకొని దాన్ని ప్రూవ్ చేసి దానికి అప్పుడే టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేసి నిరూపించాడు. అది పాలిటిక్స్ పరంగా అది పోయిందండి. ఆయన అప్పటికల్లో అయిపోయాడు. ఆ తర్వాత అది మన ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి మనకు ఈ టెస్లా అంటే ఏం లేదండి, సింపుల్. ఏదైనా వితౌట్ ఇన్ఫర్మేషన్ ని వితౌట్ వైర్ ట్రాన్స్మిట్ చేయడం. అది ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇప్పుడు మనం వాడే ఏ టెక్నాలజీ అయినా ఆ విధంగా రాబోతుంది. అంటే రాబోయే రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే మన సీలింగ్ ఫ్యాన్ ఉంటుందండి, దానికి వైర్ కనెక్షన్ ఏమి ఉండదు. మన ఆన్ అంటే ఆన్ అవుతుంది, మనం ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది, సింపుల్. మరి కరెంట్ లేకుండా, వైర్లు లేకుండా ఆన్ ఆఫ్ అయ్యే రోజులు కూడా మనం చూడబోతున్నాం. ఎందుకు జరగద్దు అంటే జరుగుతాయండి, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం ఇంతలు. అదే 100 సంవత్సరాల క్రితం మనము ఓ ల్యాండ్ లైన్ ఫోన్ వాడుకునే వాళ్ళం. ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో ఇట్లా సరే అరే బాబు ఏ వైర్ లేకుండా మనం మాట్లాడుకునే రోజులు వస్తాయంటే వాళ్ళు ఏమనుకున్నారు, ట్రాష్, అట్లా ఎట్లా జరుగుతారా బాబు, పిచ్చోడుమా అనేవాళ్ళు. ఈరోజు అది మనకు కామన్ అయిపోయింది, మొబైల్. ఇది కూడా రాబోయే రోజుల్లో టెస్లా ఇన్వెన్షన్స్ అన్ని మనకు ఒక అద్భుతమైన లైఫ్ ని మనకు చూడబోతున్నామండి. మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ వైర్స్ కమాండ్ తో స్విచ్లు కూడా ఉండవండి. స్విచ్లు కూడా పోతాయి, స్విచ్ బోర్డులు పోతాయి, వైర్లు పోతాయి. అది ఎప్పుడో పోయేటివి. అప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ, ఈ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తయారు చేసే కంపెనీలకు ఈ టెస్లాకి మధ్య జరిగిన వార్లో వాడు ఎగిరిపోయి ఇవన్నీ వచ్చాయి. ఏదైనా ట్రేడ్ వార్ కదండి, బిజినెస్. వాడిని రానిస్తే మనం ఎట్లా బతుకుతాం? పెట్రోల్ తో ఎవడో బండి కట్టుకున్న, వాటర్ తో కార్ నడిపారు అని అంటే వాడిని లేపేశారు, వాడు కనిపించలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఎందుకు? పెట్రోల్ కంపెనీలు ఏమైపోతాయి, మరి పెట్రోలియం ఇండస్ట్రీలు ఏమైపోతాయి, ఇంత ఇన్వెస్ట్మెంట్లు ఏమైపోతాయి? ఇవన్నీ కూడా ట్రేడ్ వార్స్ అండి. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఇన్వెన్షన్స్ చూడబోతున్నామండి. ఇదేం మ్యాజిక్ కాదు, ప్యూర్లీ మన సైన్స్ యొక్క అప్గ్రేడేషన్, టెక్నాలజీ యొక్క అప్గ్రేడేషన్, అద్భుతమైన హీలింగ్ మన లైఫ్లోకి రావడం. ఇలాంటి అద్భుతాన్ని మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు, మన సంచిలో మనం వాడుకునే విధంగా తయారైనందుకు, వి షుడ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు మార్కెట్ షిమికి ఫర్ దిస్ ఇన్వెన్షన్. అండ్ సేమ్ టైమ్ లెట్ us ఎక్స్ప్లోర్ దిస్ టెక్నాలజీ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మనం అనుభవిస్తున్న ఈ అద్భుతాన్ని ప్రతి ఇంటికి, నేను టేకప్ చేసిన ఫస్ట్ డేనే అనుకున్నానండి, ప్రతిసారి అనుకుంటున్నాను, ప్రతి ఇంట్లో ఈ డివైస్ ఉండాలి, ప్రతి వ్యక్తి వాడుకోవాలి, అండ్ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చాలా మంది
ఆ డివైస్ పెడితే అట్లా ఇట్లా అవుతుంది అనే దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. ఇట్లా ఎందుకు కాకూడదు అని ఆలోచించిన వ్యక్తే మార్కెట్ మళ్ళా టెస్లా లాగా. సో ఎందుకు కావద్దని ఆలోచించే మనం ఇన్వెంట్ చేసే మనం డెవలప్ చేసే లోపే ఆల్రెడీ ఇది డెవలప్ అయ్యి మన చేతికి వచ్చింది కాబట్టి కనీసం దీన్ని వాడుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా. రాబోయే రోజుల్లో ఇంకా ఫ్రీక్వెన్సీస్ మనకు లాంచ్ చేయబోతున్నారండి. అందరూ మెంటల్గా ట్యూన్ అయి ఉండండి. ఇది బిగినింగ్. ఇంకా 9 లక్షల ఫ్రీక్వెన్సీస్ మన లైఫ్లోకి రాబోతున్నాయి. 9 లక్షల ఫ్రీక్వెన్సీతో ఏం చేయొచ్చు అంటే నేను ఒకటే అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని, ఏం చేయలేము, ఏమి ఎందుకు చేయకూడదు, ఇలానే ఉండాలా, ఇలానే లైఫ్ ఉండాలి, అడ్వాన్స్ లైఫ్ మనం ఎంజాయ్ చేయలేమా టెక్నాలజీలో? ఎస్, రాబోయే రోజుల్లో ఈ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్తో మన లైఫ్ని ఇంకా ఈజీ చేసుకోబోతున్నాం. అది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం అండి. ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఆమె క్లియర్ అండి? ఎస్. సో ఫైనల్గా ఒక 3 క్వశ్చన్స్ తీసుకుంటానండి, ఎందుకంటే టైం అప్. నాకు 3 క్వశ్చన్స్ తీసుకొని నేను కంక్లూడ్ చేస్తాను. సో ఇంత టైం ఇచ్చి మీరు ఓపికగా, ఐ థింక్ ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి చాలా సింప్లిఫై చేసి ఈజీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను కొన్ని ఎగ్జాంపుల్స్తో. వీలైనంత మంది చేరుస్తామండి, అదొకటే నా స్వార్థం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ టు హరీష్. Thank you, sir. Thank you very much for your wonderful knowledge sharing with us, sir. అసలు అద్భుతమైన సబ్జెక్ట్ ఈరోజు మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ మనతో పాటు సార్ వాణి గారు ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఐఎమ్ అన్మ్యూటింగ్ హర్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్ వాణి అండ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్. సార్ అది రిపోర్ట్స్ పెట్టాను చూసారా సార్? అదే సార్ ఏలూరు మొన్న శ్రీహరి అంకుల్ పెట్టారు కదా. సర్వాణి, సారీ, ఇది నేను చూశానమ్మా. సార్ నేను చూశాను. దానికి సంబంధించి నేను ఆల్రెడీ శ్రీహరి గారు కూడా చెప్పాను. అదే సార్ అగైన్ సేమ్ అవే రన్ చేయమన్నారంట కదా. అవే ప్రోగ్రామ్స్ రన్ చేయమన్నాను. ఎందుకంటే తనకు ఫైబ్రాయిడ్ అంటే యూట్రస్ ప్రాబ్లం ఉండడము, ఈ రుమటైడ్ పెయిన్స్ ఉండడము, ఇవన్నీ ఒకదానికొకటి సిరీస్ ఆఫ్ బల్బ్స్ అన్నమాట. ఓకే ఎగ్జాంపుల్ ఓకే సార్. చెప్పాలంటే తనకున్నది మెయిన్ సైకలాజికల్ డిజార్డర్ వల్ల పిట్యూటరీ గ్లాండ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే పిట్యూటరీ గ్లాండ్ ఇన్వాల్వ్ అయిందో ఆల్ ఎండోక్రైనల్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయండి. ఎండోక్రైనల్ గ్లాండ్స్ లో థైరాయిడ్ ఉంటుంది, బ్రెస్ట్ ఉంటుంది, యూట్రస్ ఉంటుంది, ఓరీస్ ఉంటాయి. సో అందుచే మన బాడీ అంతా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సిరీస్ అండి. కాబట్టి ఒక్క రూట్ కాజ్ అంటే అసలు రోగాలన్నిటికీ మూల కారణాన్ని వెళ్ళి మనం గట్టిగా పట్టుకోగలిగితే ఇవన్నీ సఫరింగ్స్ అన్నమాట. సో ఈవెన్ ఆమె ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కానీ, ఈ యూట్రస్ ఫైబ్రాయిడ్ కానీ అన్ని మళ్ళీ సైకాలజీకి లింక్ అయినాయండి. ఓకే సార్, అది ఒకసారి సో తీసుకురమ్మంటారా సార్? తీసుకురమ్మా. సర్జరీ అయితే వద్దు. నా ఒపీనియన్ ప్రకారం యూ కంటిన్యూ విత్ ద ప్రోగ్రామ్స్. లెట్ us see. ఓకే ఓకే సార్. అదే అక్కడ లేదు అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ డే. థ్యాంక్ యూ సార్ వాణి ఫర్ యువర్ క్వశ్చన్. అండ్ సార్ నెక్స్ట్ మన వాళ్ళు అడిగారు ఏంటి అంటే హీలీ 2లో డైరెక్ట్ మైక్రో కరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఎఫెక్టివ్నా, లేకపోతే మనకి బ్లూ యాప్ డిస్టెన్స్ హీలింగ్ ఎఫెక్టివ్నా, ఈ రెండిట్లో ఏది బెటర్ అనే క్వశ్చన్ రేజ్ చేశారు. ప్లీజ్ కుడ్ యూ క్లారిఫై సార్? రెండు ఒకటేనండి. రెండిటి యొక్క ఎఫెక్టివ్నెస్ ఒకటే, అప్రోచెస్ వేరే అండి. అప్రోచెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము చూస్ చేసుకునే వెహికల్ డిఫరెన్స్, బట్ డెస్టినీ విల్ బి సేమ్. డెస్టినీ మారదండి. అక్కడైనా ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తాయి డైరెక్ట్ గా, ఇక్కడేమో ఇండైరెక్ట్ గా ట్రాన్స్మిట్ చేస్తాయి. ఒకటిగా చెప్పాలంటే ల్యాండ్ లైన్ ఫోన్ వాడినా, మొబైల్ ఫోన్ వాడినా మాటలు వినిపించడం అయితే గ్యారంటీ అండి. వాడుక విధానం వేరు. అక్కడైనా మాట వినిపిస్తాయి, ఇక్కడైనా మాట వినిపిస్తాయి. కాకపోతే ఈ మీ వెసులుబాటు, నేనైతే కూడా చెప్పగలుగుతాను ఏది వాడుకుంటే బెస్ట్ అంటే మీ వెసులుబాటు ఏది ఉంటే అది వాడుకోండి. అంతేగాని ఇది వాడితేనే రిజల్ట్ వస్తుంది, అది వాడితే రిజల్ట్ వస్తుంది అని అయితే నేను చెప్పాను. రెండింటికి ఈక్వల్ రిజల్ట్స్ అండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు. వారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారండి. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. సాయి కుమార్ గారు. చూడండి. Okay. Saravi garu, I think you have really inspired me. Me talk was so holistic, deep, and simple. Thank you for that. అండి. చాలా చాలా థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు. It looks very promising and it increased my confidence. Yes, this is the future. We got to be following it అనేది. Thank you for that. Question అండి ఇది I had 3 questions but I don't know we have time. ఒకటి మా సిస్టర్ వాళ్ళు ఇండియాలో ఉంటారు. వీఆర్ ఇన్ యూఎస్. ఆమెకి జాయింట్స్ పెయిన్ షీ సఫర్స్ త్రూ లాట్ ఆఫ్ దిస్ జాయింట్స్ పెయిన్ థింగ్. ఇక్కడ నుంచి మనం రిమోట్గా బ్లూ యాప్ వాడి హీల్ చేయడానికి ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి క్యాన్ వి సెటప్ ఏ ప్రొఫైల్ బీయింగ్ ఇన్ యూఎస్? దానికి వాళ్ళకి ఫోన్ ద్వారా చేసేసి చేయొచ్చా అన్నది ఒక క్వశ్చన్ ఒకటి. Yes. Yeah, the second question was more to do with Yeah, you continue with the questions, Andy. Then I will answer okay. one by one. Yeah, second question, మా మిస్సెస్ కి ఇప్పుడు షీ హ్యాస్ డయాబెటీస్, థైరాయిడ్ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. అది ఇన్కాంటినెన్స్ అండ్ షీఈస్ ఆఫ్టర్ పోస్ట్ మెనోపాజల్ ఎఫెక్ట్స్ వల్ల షీఈస్ గోయింగ్ త్రూ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కిడ్నీ బ్లాడర్ ప్రోగ్రామ్ వాడుతుంది. Okay. Sometimes she's feeling relief, but overall she says, I need better solution. Dr. Ravi Garu should give me something that works more effectively. Great. The second question. And third is generally recommended. So, మనం వాటర్ తీసుకోవాలంటారు కదా. Distance healing లో suppose somebody is in other country and we don't know if they are awake, they are drinking water or not. So, distant healing law, is it must that they have to take water or what can be done to take care of that? Great. So wonderful questions అడిగారండి సాయి గారు. And I appreciate for attending every session. And knowledge is power, knowledge is energy again. సో మీరు అడిగే క్వశ్చన్స్ ఇంకో వారికి కూడా హెల్ప్ అవుతాయండి. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఫర్ లైట్నింగ్ ద మోర్ ఎఫెక్టివ్లీ యూజ్ దిస్ డివైస్ టెక్నాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్గా మనం వాడొచ్చా? 100% వాడొచ్చు. కానీ ఇక్కడ చిన్న ఒక కండిషన్ ఉంటుందండి. ఆ కండిషన్ ఏంటంటే లైఫ్లో ఒక్కసారన్నా వాళ్ళ ఎనర్జీని అంటే ఒక మనిషి యొక్క ఎనర్జీని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది బ్లూ యాప్లో. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, దీంతో పాటు వాళ్ళ యొక్క ఎనర్జీని రికార్డ్ చేయమని బ్లూ యాప్లో అడుగుతుంది. వాళ్ళ ఎనర్జీ ఒక్కసారి రికార్డ్ చేస్తే సరిపోతుందండి. ఒక్కసారి కూడా రికార్డ్ చేయకుండా మాత్రం ఛాన్స్ లేదండి, పాసిబిలిటీ లేదు రిజల్ట్ ఇవ్వడానికి. ఎట్లయితే మీ మొబైల్ నెంబర్ నా దగ్గర స్టోర్ లేదనుకోండి, ఓన్లీ మీ పేరు స్టోర్ చేసుకున్నాను, మీ ఫోటో నేను నా మొబైల్లో స్టోర్ చేసుకున్నాను, ఎడిట్ చేసి మీ ఫోటోని క్యాప్చర్ చేసుకున్నాను, మీ పేరు కూడా క్యాప్చర్ చేసుకున్నాను అండి నా మొబైల్లో. కానీ మీ నెంబర్ మాత్రం నేను క్యాప్చర్ చేయలేదండి. మీకు నేను రింగ్ చేశాను, మీకు రింగ్ వెళ్తుందా? వెళ్ళదు. అట్లానే ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయడము ప్లస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం రాయడం ఇంపార్టెంట్ ఎంతనో, అఫ్ కోర్స్ అది ఇంపార్టెంటే. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ని మనం స్టోర్ చేయాలి. అట్లానే వాళ్ళ యొక్క ఆ ఎనర్జీని బ్లూ యాప్లో ఒక్కసారి రికార్డ్ చేసుకోవాలి. ఆ రికార్డ్ చేయాలంటే ఒక్కసారైనా మీరన్నా వాళ్ళని విజిట్ చేయాలి, లేదా వాళ్ళన్నా ఒక్కసారైనా జీవితంలో మిమ్మల్ని విజిట్ చేయాలి. ఒక్కసారి విజిట్ చేసి స్టోర్ చేసేస్తే ఇంకా లైఫ్లో అవసరం లేదండి, మళ్ళీ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మొబైల్ నెంబర్ స్టోర్ చేసిన మళ్ళీ ఎందుకు నెంబరు? ఆ నెంబర్ కొట్టేస్తే వాళ్ళకే వెళ్తుంది కాల్. అట్లనే మీరు ఎప్పుడన్నా ఇండియాకి వచ్చినప్పుడు కానీ, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ అరిచేయి మీద హీలీ డివైస్ పెట్టి ఒక్కసారి వాళ్ళ ఎనర్జీని మీరు క్యాప్చర్ చేసేయండి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయండి. దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ డిస్టెన్స్లీ రిమోట్లీ థెరపీ త్రూ హీలింగ్ త్రూ రిజనెన్స్ బ్లూ యాప్. ఇది ఫస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ అండి. ఇంకా రెండో క్వశ్చన్, వారికి యూరిన్ ఇంటాలరెన్స్ బికాస్ ఆఫ్ డయాబెటీస్, థైరాయిడ్ అండ్ మెనోపాజల్ ఇష్యూస్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ దెర్ ఈస్ అ ట్రీట్మెంట్ అండి. బట్ నా సజెషన్ ఏంటంటే, సపోజ్ నేను
ఇప్పుడు తను షీఈస్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. డెఫినెట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. నాకు ఇవాళ ఒక క్లయింట్ వచ్చారు. ఆ క్లయింట్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక క్లయింట్కి అటెండ్ అనమాట, నా దగ్గర రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయనకి ఏదో యాక్సిడెంట్, ఆయన ఈ అటెండీకి యాక్సిడెంట్ అయింది. ఫిజియోథెరపీ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా ఆయన ఒప్పుకుంటలేడంట. ఒక్కసారి డాక్టర్ రవి గారికి వెళ్ళి చూపించిన తర్వాత ఆయన ఎట్లా చెప్తే నేను అట్లా చేసుకుంటాను. నేను నిజంగా ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. అయ్యా, నిజంగా నా మీద ఉన్న నమ్మకానికి నేను ఒమ్ము చేయను, ఖచ్చితంగా నీకు ప్రాపర్ డైరెక్షన్ ఇస్తానని పూర్తిగా ఆయనకు డైరెక్షన్ ఇచ్చి పంపించడం జరిగింది. అట్లానే ఎస్, డాక్టర్ మీద కాన్ఫిడెన్స్, మందు మీద ప్రేమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అని చెప్తానండి. సో దానికి డెఫినెట్గా నేను పర్సనల్గా పర్సూ చేస్తాను. సేమ్ టైం బ్లూ యాప్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసి బ్లూ యాప్ రికమెండ్ చేసే ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ ఆ రిలవెంట్గా వచ్చే ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా రన్ చేస్తుంటే ఒక 3 to 6 months కంటిన్యూగా అండి, వితౌట్ ఫెయిల్ మనం ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని మనం రికవర్ చేస్తే, ఆమెకు ఎందుకు వచ్చింది ఇది అనేది మనకు కూడా తెలియదు, కానీ హీలింగ్ బాగా తెలుసు అండి. డెఫినెట్లీ విల్ హీల్ యూ. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూజ్ బ్లూ యాప్, అనలైజ్, identify relevant programs and continue run those programs on her till the results will come to normal. ఓకే. ఈ అనలైజ్ అనేది And మనం డు వి హావ్ టు డూ పీరియాడికలీ అండి, ఆర్ జస్ట్ వన్స్ చేస్తే సరిపోతుందా అది? లేదండి, విల్ ఇట్ చేంజ్? పీరియాడికల్గా చేయడమే కరెక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈమెకు లాంగ్ టర్మ్ ఇక్కడ 2 ఉంటాయి, అక్యూట్ అండ్ క్రానిక్ అంటాం. సో లాంగ్ టర్మ్ గా సఫరింగ్ ఉంటే యూస్ ఫర్ 15 days అండ్ అనలైజ్, బ్రేక్ ఫర్ 1 day అండ్ అనలైజ్, కంటిన్యూ ఇట్. షార్ట్ టర్మ్ సఫరింగ్ అనుకోండి, యూస్ ఫర్ 1 week, బ్రేక్ ఫర్ 1 day అండ్ కంటిన్యూ ఫర్ 1 week, అని బ్రేక్ ఫర్ 1 day, కంటిన్యూ ఫర్ 1 week, అట్లా చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే. బోత్ ఆప్షన్స్ ఆర్ వెరీ మచ్ రిజల్ట్ ఓరియంటెడ్. అండ్ కంటిన్యూ విత్ బ్లూ యాప్ అండి, బెటర్. ఓకే, ట్రై చేస్తాం డెఫినెట్గా. అండ్ విల్ గెట్ సమ్ మోర్ హెల్ప్, కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. Sure. Get in touch with us, and definitely we are definitely one day I will ask your wife to share her experience by curing for her suffering. Definitely, I hope so. థ్యాంక్ యూ అండి, దిస్ ఇస్ రియలీ వెరీ హెల్ప్ఫుల్. Good day. ఓకే, థ్యాంక్ యూ. So thank you very much, Andy. Autoimmune disorders కి ప్రోగ్రామ్ అడిగారు, అదొకటి నేను చెప్పి కంక్లూడ్ చేస్తానండి. ఆటోఇమ్యూన్ డిజార్డర్, మన బాడీ మనకు అగెనిస్ట్ గా పనిచేయడాన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఆర్ సైకలాజికల్ డిజార్డర్స్. ఏదైనా సైకలాజికల్ గా మనం కంటిన్యూ చేస్తే ఆ కంటిన్యూటీ వల్ల బాడీ ఆ ప్రెషర్ ని భరించలేక దానికి రివర్ట్ గా బాడీయే పనిచేయడాన్ని, అంటే సెల్ఫ్ గవర్నింగ్ అండి. మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మందులు పనిచేయవండి, డాక్టర్లు పనిచేయవండి, ఫస్ట్ ఎవరు పనిచేస్తారు? మన బాడీ పనిచేయడం మొదలు పెడుతుంది ఆ ఫీవర్కి అగెనిస్ట్ గా, ఆపడానికి ఫైటింగ్ మొదలు పెట్టేస్తుంది. మనకు ఇన్బిల్ట్ ఒక అద్భుతమైన టెక్నాలజీ మన బాడీలో ఉందండి, అది తెలుసా? సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్యూరింగ్ అండ్ సెల్ఫ్ రికవరింగ్. మనకు కట్ అయింది అనుకోండి, స్టిచెస్ చేసేటప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే కట్ అయిన దాన్ని స్టిచ్ చేసి దగ్గరికి వేస్తారు, కానీ ఆయన అంటించారండి. అవే సెల్స్ ఒకదానికి ఒకటి ఫామ్ అయ్యి మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. అది ఎంత ట్రూ, మన బాడీ సెల్ఫ్ మెకానిజం అంతే ట్రూ అండి. ఇట్ హీల్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పటివరకు జరుగుతున్న ట్రీట్మెంట్లు అన్నీ కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ కి సపోర్టింగ్ ప్రాసెస్ అని చెప్తాను నేను. ఈవెన్ హీలీ అయినా, బాటనీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ. It will support, but body heals on its own. హీల్ చేస్తుంది, లేదా బాటనీ హీల్ చేస్తుంది, లేదా మెడిసిన్ హీల్ చేస్తుంది అంటే నేను ఒప్పుకోను. ఏది హీల్ చేయదు, ఇవన్నీ సపోర్టింగ్. మన బాడీ సెల్ఫ్ హీలింగ్ మెకానిజంతో హీల్ అవుతుంది. ఏ మెకానిజం వలన వితౌట్ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ సఫరింగ్, వితౌట్ డ్యామేజ్ అండ్ ఈజీగా సింపుల్ గా హీల్ అవుతుందో అది మనం చూస్ చేసుకోవాలి.
మనకున్న ఆప్షన్స్ అది. అది మీరు కెమిస్ట్రీలో వెళ్తారా, ఫిజిక్స్లో వెళ్తారా, బాటనీలో వెళ్తారా, అది అప్ టు యూ. నేను చూస్ చేసుకుంది ఫిజిక్స్. సో ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ డిసీజ్ ఓరియంటెడ్గా వెళ్తున్నప్పుడు మిగతా సెల్స్ హెల్త్ ఓరియంటెడ్గా వెళ్తాయి. వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తారు. అరే నువ్వు ఎందుకురా ఇర్రెగ్యులర్గా వెళ్తున్నావు, మనం రెగ్యులర్గా వెళ్ళాల్సింది, లైన్లో వెళ్ళాల్సింది, లైన్ తప్ప ఎందుకు వెళ్తున్నావు అని మన వాళ్ళతో గొడవ పడడమే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన బాడీలో ఏంటంటే ఒక మెకానిజం ఉందండి, అందరు లైన్లో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి, ఇది ఒక రూల్. ఈ డిసీజ్ సెల్స్ ఏమవుతాయంటే నాకు అంత ఓపిక లేదు, నేను ఉండలేను ఇంత స్ట్రెస్కి, ఇంత నిజన్కి, కాబట్టి నేను లైన్లో నిలబడలేను, కొంచెం నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి, నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను అంటారు. ఈ డైరెక్ట్ వెళ్ళిపోతాను అనే వాళ్ళేమో 6 సెల్స్, ఈ లైన్లో వెళ్ళే వాళ్ళేమో హెల్తీ సెల్స్. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ డైరెక్ట్గా వెళ్ళడం మొదలెట్టారో ఆ హెల్తీ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ 6 సెల్స్ని అటాక్ చేస్తాయి. ఏమైనా అప్పంచి పిచ్చి పిచ్చిగా ఉందా, అప్పంచి ఇన్ని గంటల నుంచి మేము లైన్లో నిలబడితే నువ్వేమో డైరెక్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతావా అంటే రికమెండేషన్ ఉందా, ఎవరైనా లెటర్ ఇచ్చారా, ఎవరైనా డైరెక్ట్ రమ్మంటున్నాడు నిన్ను, మేమేమో లైన్లో నిలబడి పిచ్చోళ్ళమా అని గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిందండి. ఆ గొడవనే ఈ ఆటో ఇమ్యూన్ మెకానిజం, ఆటో ఇమ్యూన్ సఫరింగ్స్. మన సెల్స్ మనల్ని అటాక్ చేయడం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 6 సెల్స్ని హెల్తీ సెల్స్గా మార్చి వాళ్ళని కూడా లైన్లో పోయేటట్టు చేయడమే మన ఈలీ చేసే పని. అప్పుడు అందరు లైన్లో పోతారు కాబట్టి ఎవరు గొడవ పడరు, ఎవరు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లైన్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, మన లైఫ్ కూడా కరెక్ట్గా లైన్లో ఉంటుంది. అది ఈ హీలీ చేసే పని ఏంటి. సో దానికి ప్రోగ్రామ్ ఏంటయ్యా అంటే ఈ 6 సెల్స్ని 6 సెల్స్గా మార్చకుండా హెల్తీ సెల్స్గా మార్చడానికి మీకు వస్తున్న ఆటో ఇమ్యూన్ డిసీజెస్ 90%, 10% ఫిజికల్ లెవెల్లో ఉన్నాయండి, కానీ నేను అబ్జర్వ్ చేసినంత 90% మెంటల్ లెవెల్లో ఉన్నాయి. దానికి నేను ఒకటే చెప్పగలుగుతాను, ఎక్స్ట్రీమ్ టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ సిస్టమ్, అడ్రినల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనల్ గ్లాండ్ అంటే మన మేజర్ మెకానిజం ఆఫ్ ది బాడీ. సాఫ్ట్వేర్ని రికవర్ చేస్తే ఆటోమేటిక్గా హార్డ్వేర్ రికవర్ అయ్యి మనం హెల్తీగా మారుతాం. ఇది ఈ ఆటో ఇమ్యూన్ మెకానిజం యొక్క బ్రీఫింగ్ అండి. సో నెక్స్ట్ మళ్ళీ థర్స్డే రోజు ఇన్ డీటెయిల్గా మళ్ళీ నా ఫేవరెట్ టాపిక్తో ఇంకా అద్భుతాన్ని మీకు ఇన్వైట్ చేయబోతున్నాను. ఈరోజు మీ అందరినీ నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంటే ఇంతమంది బ్లెస్సింగ్స్ ఒకటేసారి దొరకడం అంటే మళ్ళీ నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అన్నం పెట్టేటోడు గొప్పవాడు కాదండి, అన్నం తినేటోడే గొప్పవాడు. అది నా మెథడాలజీ, మా ఎనర్జీ థియరీ. చాలా మంది నేను పెడుతున్నాను ఫోటోలు పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఓసారి నవ్వొస్తానండి, ఏమనుకో తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇది నా పర్సెప్షన్. ఓ గుడికి ఆయన సీలింగ్ ఫ్యాన్ గిఫ్ట్ గా ఇస్తాడండి. ఆ సీలింగ్ ఫ్యాన్ వేరే ఆయన పేరు రాస్తాడు, ఆయన తిరుగుతూ ఉంటుంది ఫోన్ ఫ్యాన్. లేదా ఆయన ఏదో రూమ్ కట్టిస్తాడు, దానిపైన ఓ బండ అంటించి ఆయన పేరు రాస్తారు, ఒకటి హైలైట్ పేరు రాస్తారు. ఆ పేర్లు రాయడం అవసరమా, వాడుకోవడం అవసరమా? ఇచ్చిన ఆయన గొప్ప, అవి వాడుకుంటున్న వ్యక్తులు గొప్పోళ్ళు. అంటే నేను ఇచ్చిన ఆయన గొప్పోడు అంటే ఒప్పుకోనండి, నా పర్సెప్షన్, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు దయచేసి. వాళ్ళందరూ వెళ్ళి దాన్ని వాడుకుంటున్నారు చూడండి, ఆ సర్వీసెస్, వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు వాడకపోతే అది ఆ ఎనర్జీ అనేది, ఆ ఎంటిటీ వాల్యూ అనేది 0. మనం బిల్డింగ్ కట్టడం ముఖ్యం కాదు, ఆ బిల్డింగ్ని ఎంజాయ్ చేయడం ముఖ్యం. అందుకే నేను ఏమంటానంటే ₹1,00,000 బెడ్ కొట్టుకున్నాడండి ఒక ఆయనకు నిద్ర పట్టట్లేదు ఆ బెడ్ మీద పడుకుంటే. ఇప్పుడు నేను అడుగుతాను, నిద్ర గొప్పదా, బెడ్ గొప్పదా? నిద్రే గొప్పది, బెడ్ కాదు. అట్లానే వడ్డించేవాడు గొప్పవాడు కాదు, వండినవాడు గొప్పవాడు కాదు, తిన్నవాడు, ఆకలి తీర్చుకున్నవాడు గొప్పవాడు. ఇంతమంది ప్యూర్ ఎనర్జీస్, ప్యూర్ హార్ట్స్, ప్యూర్ బ్రెయిన్స్ నాకు బ్లెస్సింగ్ ఇస్తే దట్స్
That power is that multiplies like anything for my life. So thank you very much for blessing me and sending your positive vibes towards my growth, my development and my happiness. సో ఎట్లయితే మీరు నాకు పంపిస్తున్నారో నేను కూడా మీ అందరికి పంపిస్తున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఎప్పుడైనా విష్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా చేయండి. 1000 మందిని మనం భోజనానికి పిలుస్తామండి ఒక మ్యారేజ్కి. ఇవాళ నేను హరీష్ చెప్పాను, ఆ 1000 మందిలో గొప్ప ఎవరై అంటే ఏ ఒక్క వ్యక్తి హార్ట్ఫుల్గా ఆ 1000 మందిలో ప్రశాంతంగా వచ్చే 1000 మందిలో చాలా మంది పెళ్లికి పిలిస్తే వచ్చే వాళ్ళలో చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? పెళ్లి తొందరగా అయిపోతే బాగుండు, నాకు వేరే పని ఉంది, లేదా నాకు ఇష్టం వచ్చిన వంట ఉందా, ఏదో తక్కువ పిలిచారు కాబట్టి తినిపోవాలి, మళ్ళీ నేను పిలిస్తే వీడు వచ్చాడు, నన్ను పిలిస్తే నేను వచ్చాను కాబట్టి మళ్ళీ మనం పిలిస్తే ఆయన రావాలి, లేదా మనం పోకపోతే ఆయన రాడేమో మళ్ళీ మన ప్రోగ్రామ్కి అనే భావంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిజంగా వీళ్ళకి మంచి జరగాలి, ఈ బంధము, ఈ మ్యారేజ్ బంధము, లేదా ఈ వీళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా నిండు నూరేళ్ళు చాలా బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆ 1000 మందిలో ఎంతమంది ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఆ 1000 మందిలో ఒక్కరు వస్తే చాలండి, అలాంటి వాళ్ళు చాలు, వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మ్యారేజ్ లైఫ్ విడిపోవడం, విడాకులు రావడానికి కారణం ఏంటంటే, నేనైతే ప్రాక్టికల్గా చూస్తున్న కారణాలు, మొదటి కారణము ఆ పెళ్లి టైంకి, ముహూర్తం టైంకి వాడు తాళి కట్టరు, ఆ కట్టే టైంకి ఈ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు డిస్టర్బ్ చేయడం. రెండవది, వీళ్ళు దృష్టి అంతా కూడా వచ్చిన వాళ్ళ మీద, విఐపీల మీద. అదే పెళ్లి చేసుకోరా నానంటే ఆ విఐపీతో నీకేం పని? ఆ విఐపీ వస్తాడు పోతాడు, మరి నీ లైఫ్ పోతే ఎవడు తెచ్చిస్తాడు? ఆయన గురించి ఈయన పెళ్లి డిస్టర్బ్ చేసుకుంటాడు, ఆ ముహూర్తాన్ని డిస్టర్బ్ చేసుకుంటాడు, ఆయన మీద దృష్టి పెడతాడు, ఈ పెళ్లి మీద దృష్టి పెట్టాడు. ముహూర్త టైంలో ఏం చేయాలి అది చేయాలి. ఆ తర్వాత ఈ ఫుడ్ పెట్టిన వాళ్ళలో 90% వచ్చే వాళ్ళందరూ, వాళ్ళకి అసలు రకరకాల రోగాలు, తినేవాళ్ళు తక్కువ, వడ్డించుకునే ఎక్కువ, పడేసే వాళ్ళు ఎక్కువ. వాళ్ళకు అర్జెన్సీలు, వచ్చిన దానికి పర్పస్ వేరు, మన పెళ్లి పర్పస్తో రాలేదు. కరెక్ట్గా పెళ్లి పర్పస్తో వచ్చి దీవించి వెళ్ళే వాళ్ళు ఆ 1000 మందిలో ఒక్కళ్ళు చాలండి వాళ్ళ మొత్తం లైఫ్ టర్న్ అవ్వడానికి. ఇది నా భావన. మరి రైటో రాంగో మీరు అందరూ కూడా ఆలోచించండి. కాబట్టి ఎవరికైనా బ్లెస్సింగ్ ఇస్తే దయచేసి నాకే కాదండి, మీరైనా, మీకైనా, మీ పిల్లలకైనా నిస్వార్థంగా ఓపెన్ హార్టెడ్తో బ్రెయిన్ ఓపెన్ చేయండి, ఏ క్యాల్కులేషన్స్ లేకుండా బ్లెస్ చేయండి. అలాని నేచర్ ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ని ఉంచుకోదండి, మళ్ళీ రిటర్న్ చేస్తుంది. నేచర్ లో ఉన్న పెద్ద ఫార్ములా, నాకు నచ్చిన ఫార్ములా, నాకు తెలిసిన ఫార్ములా, నేచర్ కి నువ్వు ఎంత ఇస్తే నేచర్ మళ్ళా నీకు అంత ఇస్తుంది. నేచర్ నెవర్ కీప్స్ ఎనర్జీస్, నెవర్ రిటర్న్స్, ఇట్ విల్ రిటర్న్ బ్యాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దిస్ విత్. నెక్స్ట్ నా ఫేవరెట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ లైఫ్ లో అద్భుతాలు సృష్టించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్. Thank you, sir. Thank you very much, and I wish you many more happy returns of the day once again, అండి. ఇంతటి గొప్ప సబ్జెక్ట్ మా అందరికి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పటి వరకు ఇంత లాస్ట్ మినిట్ వరకు చాలా మంది మనతో ఉన్నారండి, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకి ప్రతి సాటర్డే మనకి ఒక ఈ హీలీ నాలెడ్జ్ సెషన్ ఉంటుంది. థర్స్డేస్ మనకి ఒక ట్రైనింగ్ సెషన్ అండ్ స్పెషల్ చాయిస్ ఆఫ్ ది స్పీకర్ అనే ఒక ప్రోగ్రామ్ టాపిక్ ఉంటుంది. సో వీలైనంత ఎక్కువ మంది అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా, మీరు కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేసి వీలైనంత ఎక్కువ మంది ఈ యొక్క అద్భుత అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. గుడ్ నైట్ ఆల్, గుడ్ నైట్ ఎవ్రీవన్.